నమో బుద్ధాయ. అందరికీ ఈరోజు 50వ ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ కోవిడ్ టైమ్స్లో 50 మీటింగ్స్ వరుసగా మీరందరూ వస్తున్నారు, వింటున్నారు, ధర్మ ప్రచారం జరుగుతుందని చెప్పి సంతోషంగా ఉంది. ఇలా కొన్నాళ్ళు ఇదే విధంగా మనం చెప్పుకుంటా పోతా ఉంటే మన నంబర్ ఇంకా ఎక్కువ అయితే మనందరికీ మంచిది, ధర్మ విస్తరణకు కూడా బాగుంటుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా మొగ్గిల్లయన్ గారికి, ఈ కేకే రాజా గారికి, సురేష్ గారికి, వీరందరూ కూడా మేమందరం కలిసి ఇది చేస్తున్నాము. నాకంటే ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు. ఇది ఇదే విధంగా కొనసాగుతుందని, దీని తరఫున కొంత లిటరేచర్ కూడా తీసుకురావాలని మా అందరి కోరిక. ఆ లిటరేచర్ కూడా అథెంటిక్ బుద్ధిస్ట్ లిటరేచర్ 100 పేజెస్ కంటే ఎక్కువ కాకుండా చిన్న చిన్న పుస్తకాలు పబ్లిష్ చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఏమిటంటే ఆ చిన్న చిన్న పుస్తకాలు తీసుకొని బౌద్ధం యొక్క ఫండమెంటల్స్ ఏమిటి అని తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇది చాలా మందికి మీకు అందరికి తెలిసి ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇకపోతే ఈరోజు నన్ను గురించి దేవుడు గారు, చిన్న దేవుడు గారు, నాగిరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. వారికి నేను కృతజ్ఞుడిని. బ్రీఫ్గా నా బౌద్ధంలో నా ప్రయాణాన్ని గురించి 2 నిమిషాలు చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను నాగిరెడ్డి గారు చెప్పినట్లు హేతువాదం అని అన్నాడు, కానీ హేతువాదం కాదు, నాది నాస్తికవాదం. 23 సంవత్సరం వయసు నుంచి 23వ సంవత్సరం వయసు, ఇప్పుడు నా వయసు 78. గత 55 సంవత్సరాలుగా నేను హేతువాదం, ఇది మన నాస్తికవాదంలో నుంచి జయకృష్ణమూర్తి నుంచి బౌద్ధం. జయకృష్ణమూర్తి థాట్ చదివినప్పుడు దీని ఆరిజిన్ ఎక్కడుందని తెలుసుకుంటే బౌద్ధంలో ఉంది ఆరిజిన్. జయకృష్ణమూర్తి చెప్పిందంతా 80% బుద్ధిజం. ఓన్లీ థింగ్ మోడర్న్ ఇంగ్లీష్లో చెప్పాడు, మోడర్న్ లాంగ్వేజ్, మోడర్న్ ఇడియంలో చెప్పాడు. ఆయన చెప్పిందంతా బౌద్ధం అయింది. అది చదివిన తర్వాత మేము దీని ఆరిజిన్ ఎక్కడుంది, ఈ థాట్ ఇంత రాడికలీ డిఫరెంట్ థాట్ ఎక్కడుంది అని చెప్పి పోతే ఇదంతా బౌద్ధంలో ఉంది. ఆ తర్వాత హిస్టరీలో నేను బౌద్ధం గురించి ఎంతో చదివాను. ఆ సబ్జెక్ట్, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాజ్ హిస్టరీ. అప్పుడు చదివాను. ఆ విధంగా చదివి 1991లో దలై లామా గారితో కలిశాను నేను. అంటే ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. అప్పటికే నేను ధర్మపదాన్ని ప్రచురించి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన సంతకం తీసుకున్న 2 కాపీస్ మీద. ఒక కాపీ నా దగ్గర ఉంది, ఒక కాపీ పోలీస్ అకాడమీ లైబ్రరీలో ఉంది. అంటే ఆ రోజుల్లో నేను పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉండేవాడిని. అప్పుడే నేను 1989 ప్రాంతంలోనే ఈ నారద మహాతేర గారు రచించిన ధర్మపదాన్ని కాపీస్ చేసి పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఎందుకంటే ధర్మపదం అనేది ఒక ఎథికల్ వర్క్, అది నైతికతగా తెలిపే గ్రంథం అది. అందువల్ల ఈ పోలీస్ ఆఫీసర్స్ బాగా పనికొస్తుందని చెప్పి నేను అక్కడ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ బుక్ని గురించి చెప్పి చదవమని చెప్పి ఎంకరేజ్ చేసేవాడిని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. గత 30 సంవత్సరాలలో మహాబోధి బుద్ధ విహారగా చెప్పబడుతున్న ఒరిజినల్ ఆనంద బుద్ధ విహారగా మొదలై ఇప్పుడు మహాబోధి బుద్ధ విహార అయిన ఈ విహారము, తర్వాత నాగార్జున సాగర్లో బుద్ధవనంగా చెప్పబడుతున్న దాని అసలు పేరు వచ్చి శ్రీ పర్వత ఆరామ. ఈ 2 ప్రాజెక్ట్స్ చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అదేవిధంగా ధర్మదీపము, ఈ లిటరేచర్ అంతా మేము పెట్టి లిటరేచర్ పబ్లిష్ చేయడము, ధర్మదీపం తరఫున, ఆనంద బుద్ధ విహార తరఫున. కొన్నాళ్ళు సుహృల్ లేఖ అనే ఒక జర్నల్ దాన్ని రన్ చేసినాము. ఇప్పుడు బుద్ధభూమి అనే దాన్ని చాలా చక్కగా రన్ చేస్తా ఉన్నారు గోవర్ధన్, సీతారామయ్య, వీళ్ళందరూ. కట్టయ్య గారు కూడా దీంట్లో ఉండేవారు. సో ఆయన బుద్ధభూమికి చాలా హెల్ప్ చేసేవాడు కట్టయ్య. అందరికి చెప్పి బలవంతం చేసేవాడు, మీరు కొనాలి, చదవాలి అని చెప్పి అందరికీ చెప్పేవాడు అనమాట. ఈ జర్నల్స్ అంటే మేము ఒక పక్క లిటరేచర్ తయారు చేయడము, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ లైక్ మహాబోధి బుద్ధ విహార్ లాంటివి కట్టడము, మన తెలుగు కుర్రాళ్ళని భిక్షువులు కాదలుచుకున్న వాళ్ళని శ్రీలంకకు పంపడం, తర్వాత ఒక 3 రోజులు బౌద్ధానికి హాలిడేస్ కింద ప్రకటింపజేయడం. ఆ రోజుల్లోనే గవర్నమెంట్ లుంబిని ఫెస్టివల్ అని పెట్టించాం అప్పుడే.
ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్ లో సైమల్టేనియస్ గా మనం పోవాలి ముందుకు అని చెప్పి ప్రయత్నం చేసి మొదలు పెట్టాము. చాలా పని చేశాము, కానీ ఇంకా చేయవలసింది ఇంకెంతో ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలో, అదేవిధంగా నెల్లూరులో, కడపలో ఇక్కడ కూడా విహారాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో ఇంతవరకు సైట్ అలాట్ కాలేదు. నెల్లూరులో సైట్ ఐడెంటిఫై చేసాం, కానీ అది కూడా ఇంకా అలాట్ కాలేదు. ఇలాంటివి ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎందుకంటే 4 మూలలో కనీసం ఒక 3-4 డిస్ట్రిక్ట్స్ లో పెద్ద పెద్ద విహారాలు వస్తే, కటయ్య గారికి కూడా అదే చెప్పేవాడు నేను, వరంగల్లో కూడా ఒక పెద్ద బుద్ధ విహారం మనం కట్టాలి, మీరు 1 ఎకరా 2 ఎకరాలు సంపాదించండి స్థలం, చేస్తే మన వరంగల్ కట్టే తెలంగాణలో అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఆయనతో కూడా చెప్పేవాడిని. ఆయన కూడా చాలా కోరికుండే, కానీ ఆయన కోరిక తీరకుండానే చనిపోయినారు. బట్ చాలా గ్రేట్ సర్వీస్ చేశాడు ఆయన కూడా మనకు. ఇది బ్రీఫ్ గా నన్ను గురించి. ఇప్పుడు ఈ రోజు మనం బౌద్ధాన్ని గురించి తెలుసుకునే పోయే ముందు, ఎందుకు దాని ఆవశ్యకత అనేది అందరికీ తెలిసింది. ఆవశ్యకత ఎందుకు అది అవసరమో ప్రతి ఒక్కరికి మనకు అందరికీ తెలుసు. కానీ దాని ఆరిజిన్స్ ఏమిటి? ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ హిందూయిజం? ఈజ్ ఇట్ ఎ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అగేన్స్ట్ హిందూయిజం? వీళ్ళు చాలా మంది, మన రాధాకృష్ణ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ నేను ఒక ప్రొటెస్ట్ మూవ్మెంట్ కింద చూపించాలి. కరెక్టా కాదా అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇది చాలా మంది మన ఇండియన్ లిటరేచర్ లో లేనే లేదు. ఇక్కడ టెండెన్సీ ఏమిటంటే, బౌద్ధం ఏదో పార్ట్ ఆఫ్ ఉపనిషత్తిక్ ట్రెడిషన్ అని, అదొక ప్రొటెస్ట్ మూవ్మెంట్ అని, యజ్ఞాలను వ్యతిరేకించే వరకే దాని ప్రయోజనం అని, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఉపనిషత్తులో అది మెర్జ్ అయిపోయిందని చెప్పి రాధాకృష్ణ లాంటి వారు, ఆనంద కుమార్ స్వామి వారు అంటే వాళ్ళు రాశారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది కంప్లీట్లీ రాంగ్ అసెస్మెంట్ ఆఫ్ ది థింగ్. కానీ వాళ్ళు కావాలని రాశారని నేను చెప్పను. ఒక్కోసారి వాళ్ళకి తెలియక కూడా చెప్పుండొచ్చు. మోడర్న్ లిటరేచర్ ప్రకారం ఈ ముఖ్యంగా 2 పెద్ద పండితులు, జిసి పాండే అనే ఆయన ఆరిజిన్స్ ఆఫ్ బుద్ధిజం అనే పెద్ద గ్రంథాన్ని ఒక రీసెర్చ్ వర్క్ చేశాడు. అదేవిధంగా లాల్మణి జోషి అని డిజర్నింగ్ ది బుద్ధ అని ఆయన బుక్ ఉంది, ఆయన ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ చేశాడు. మన ఆంధ్రప్రదేశ్లో బిఎస్ఎల్ హనుమంతరావు గారు రిలీజన్ ఇన్ ఆంధ్ర అని ఒక బుక్ ఉంది. అది కూడా మేము ఇప్పుడు రీప్రింట్ చేస్తా ఉన్నాము. ఆయన రాసిన పుస్తకాలు దాదాపు 8 పుస్తకాలు ప్రింట్ చేయించాను నేను ఆ రోజుల్లో తెలుగు యూనివర్సిటీ ద్వారా. ఆయన చనిపోయిన తర్వాత ప్రింట్ చేశాను. జైనిజం, బుద్ధిజం, తర్వాత సోషల్ మొబిలిటీ ఇన్ మెడివల్ ఆంధ్ర, ఇలాంటి పుస్తకాలు, చాలా గొప్ప పుస్తకాలు రాశాడు ఆయన. ఆయనే రిలీజన్ ఇన్ ఆంధ్ర అని ఆయన పిహెచ్డి సబ్జెక్ట్ అది. ఆయన దీన్ని క్లియర్ గా చెప్పాడు, ఇది ఆంధ్రదేశంలో మొట్టమొదట ఆర్గనైజ్డ్ రిలీజన్ బుద్ధిజము. అంతకుముందు మనకు గ్రామ దేవతలు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఆర్గనైజ్డ్ రిలీజన్ అంటూ వస్తే బుద్ధిజము, తర్వాత జైనిజం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయాలు, విష్ణు వైష్ణవాలయాలు అప్పుడు లేవు. ఇవన్నీ బుద్ధిస్ట్ సైట్స్ మీదే వచ్చాయి అనేది మన బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది వీలైతే ఇప్పుడు అది రీప్రింట్ చేస్తున్నాను నేను, కొద్ది రోజులు అవుతుంది. వీలైతే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఏమిటంటే జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర అని తెలుగు కంట్రీ అని ఒకటి ఉంది. అదేవిధంగా రిలీజన్ ఇన్ ఆంధ్ర అని ఒక బుక్ ఉంది. అది చదివిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, ఇది ఎంత, వీళ్ళందరూ కూడా ఆల్ ది 3 authors ఆర్ బ్రాహ్మిన్స్. జేసి పాండే, లాల్మణి జోషి, బిఎస్ఎల్ హనుమంతరావు. బిఎస్ఎల్ హనుమంతరావు రాడికల్ హ్యూమనిస్ట్ ఆయన ఆ రోజుల్లో. సో వీళ్ళు చాలా అథెంటిక్ రీసెర్చ్ చేసి బౌద్ధం యొక్క ప్లేస్ ఏమిటి, మన తెలుగు కల్చరల్ హిస్టరీలో బౌద్ధం యొక్క ప్లేస్ ఏమిటి అని హనుమంతరావు గారు నిరూపించారు. జీసీ పాండే, లాల్మణి జోషి దీనికి వైదిక సాంప్రదాయానికి సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్. ఇది ప్రీ వేదిక్, నాన్ వేదిక్ కల్చర్ అని లాల్మణి జోషి క్లియర్ గా చెప్పారు. చూడండి నేను చెప్పే మాట, ప్రీ వేదిక్, నాన్ వేదిక్ కల్చర్. తర్వాత ఈ వేదిక్ రిలీజన్ అనేది దీంట్లో నుంచి బారో చేసినారు. బౌద్ధంలో నుంచి, జైనంలో నుంచి ఎన్నో బారో చేసి, కాన్సెప్ట్స్ బారో చేసి ఉపనిషత్తులో పెట్టుకున్నారు. ఇది ఉపనిషత్తులకి దీనికి కూడా సంబంధం లేదు. ఇది సైన్స్, ఇది ప్యారలల్ గా డెవలప్ అయింది. ఆ ఉపనిషత్తులకు కూడా ఇప్పుడు పర్టికులర్లీ బృహదారణ్య ఉపనిషత్తు ఓల్డెస్ట్ ఉపనిషత్తు అనుకుంటే, తర్వాత చాంద్యోగ్య ఉపనిషత్తు ఇవన్నీ ఉన్నాయనుకుంటే, వీటి తరువాతనే ఉపనిషత్తుకి ఫిలాసఫీ డెవలప్ అయింది.
అంటే ఈ బుద్ధుడి తర్వాతనే ఉపనిషత్తిక్ ఫిలాసఫీ డెవలప్ అయింది. బుద్ధుడికి అశోకుడికి మధ్య సంధి కాలంలో ఉపనిషత్స్ డెవలప్ అయినాయి. అంటే మేజర్ ఉపనిషత్స్ మొత్తం 12 ఉన్నాయి, 40-50 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ 10 ఉపనిషత్స్ ఆర్ వెరీ ఓల్డ్. ఈ 10 ఓల్డ్ ఉపనిషత్స్ మేజర్ ఉపనిషత్స్ అంటారు వాటిని. బుద్ధుడి తర్వాత అశోకుడు ముందు డెవలప్ అయినాయి అని చెప్పి దీన్ని క్లియర్గా జీసీ పాండే గారు కానీ తర్వాత లాల్మణి జోషి గారు కానీ క్లియర్గా ప్రూవ్ చేశారు. అంటే ఈ ఉపనిషత్తిక్ ఫిలాసఫీ కూడా బౌద్ధం వల్ల ఉత్తేజపడిందే కానీ బౌద్ధం దీనివల్ల ఏమి బెనిఫిట్ కాలేదు. ఒరిజినల్ ఐడియాస్ ఆఫ్ సాంఖ్య ట్రెడిషన్, సాంఖ్య అనేది ఇది నాన్ వేదిక్ ట్రెడిషన్. అది సాంఖ్య, కపిల సాంఖ్య నాన్ వేదిక్ ట్రెడిషన్. దాన్ని ఇప్పుడు షడ్దర్శనాల్లో కలుపుకున్నారు వీళ్ళు, కానీ దీనికి సంబంధం లేదు, వైదిక సాంప్రదాయానికి సంబంధం లేదు. వీటిల్ని తీసుకొచ్చి ఇందులో కలుపుకొని ఆ టెర్మినాలజీ బారో చేసి ది కాన్సెప్ట్ ఆఫ్ ముక్తి, కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్, కాన్సెప్ట్ ఆఫ్ కర్మ, ఇవన్నీ బారో చేసి వాటిని డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు వీటిల్లో. అందులో వైదిక సాంప్రదాయానికి బౌద్ధానికి సంబంధం లేదు. ఇది ప్రొటెస్టెంట్, ఇది కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, దాదాపు 3000 years నాటిది. ఋగ్వేదం వచ్చి ఇప్పటికి 3500 years. ఇండస్ వ్యాలీ వచ్చి 30-40 వేల సంవత్సరాల ముందుది. 20-30 అట్లీస్ట్ కాంటెంపరీస్ విత్ ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే 1500 BC. అది ఒక ఈ వేదాల కంటే ముందుది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఒక డిఫరెంట్ రిలీజియస్ ట్రెడిషన్ ఈ దేశంలో ఉన్నది. దాన్నే శ్రమణ ట్రెడిషన్ అని చెప్పి అంటారు. అనేది సెలోనీస్ లిటరేచర్లో ఉంది, కానీ ఇండియన్ లిటరేచర్లో కనబడదు మనకి. ఇండియన్ లిటరేచర్లో అట్లా చెప్పరు. ఇదేదో వేదంలో వేదిక్ ట్రెడిషన్ నుంచి వచ్చింది, వేదిక్ ట్రెడిషన్లో మళ్ళీ ఉపనిషదిక్ ట్రెడిషన్ నుంచి వచ్చింది, దాంట్లోనే మళ్ళీ మెర్జ్ అయిందని చెప్తారు. సెలోనీస్ లిటరేచర్లో చాలా క్లియర్గా చెప్పారు, ఈ ట్రెడిషన్ ఇది మొట్టమొదటి నుంచి ప్రీ వేదిక్ నాన్ వేదిక్ కల్చర్. ఇది అక్కడి నుంచి డెవలప్ అయ్యి వచ్చి తర్వాత వేదిక్ ట్రెడిషన్ ఇవి రెండు కలుసుకొని ఈనాడు మనం చెప్పుకునే హిందూయిజం అనేది ఉన్నది. అంటే హిందూయిజంలో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఐడియాస్ మెనీ ఆఫ్ దెమ్ వర్ బారోడ్ ఫ్రమ్ బుద్ధిజం. కానీ వాటికి విపరీతార్థాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్ట్రిన్ ఆఫ్ కర్మ, సాంఖ్య ట్రెడిషన్ లో ఉన్నది వేరు, కర్మ ఇక్కడ ఉన్నది వేరు. అదే విధంగా ముక్తి అంటే ఏమిటి, అది అక్కడ ఉన్నది వేరు, ఇప్పుడు వీళ్ళు చెప్పేది వేరు. ఇట్లా అన్ని మార్చేసినారన్నమాట. అంటే సమ్ కైండ్ ఆఫ్ కల్చరల్, వైల్ బారోయింగ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ దిస్ శ్రవణ ట్రెడిషన్, వీళ్ళు దే హావ్ గివెన్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ వాట్ ఈస్ నౌ కాల్డ్ హిందూయిజం. ఇవన్నీ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పుస్తకం 100 పేజీలు ఉంది ఒకటి, బ్రాహ్మినిజం, బుద్ధిజం, హిందూయిజం అనేది. నేను నెట్ లో కూడా పెట్టాను. అది ఒక స్మాల్ బుక్, 100 pages ఉంటుంది, 120 pages. అది ప్రతి ఒక్కరూ చదవాలి, చేస్తే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ శ్రమణ ట్రెడిషన్ అనేది దానికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏమిటంటే శ్రమణకి దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ లేదు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యాన్ సెంటర్డ్ బిలీఫ్స్, మ్యాన్ సెంటర్డ్ రిలీజన్. బుద్ధిజం కూడా అంతే. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, క్రియేటర్ గాడ్, దేర్ నో కాన్సెప్ట్. చాలా మంది చెప్తా ఉంటారు బుద్ధిజం అంటే ఎథియిజం అని. ఎథియిజం కాదు అది, ఇట్ ఈస్ నాన్ థియిజం. నిరీశ్వరవాదం కాదు, అది అనీశ్వరవాదం అని చెప్తుంటాను నేను. అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ గాడే లేదు అక్కడ. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి? ఇక్కడ కర్మ. నువ్వు కర్మ అంటే ఏమిటి? యాక్షన్. మరి కర్మ అంటే ఏమిటంటే చేతన అన్నారు. కర్మ అంటే పని చేయడం. పని దాని క్వాలిటీ ఎట్లా డిఫైన్ చేస్తారంటే చేతనతో. చేతన అంటే యువర్ ఇంటెన్షన్ బిహైండ్ యువర్ యాక్షన్. సో యు ఆర్ కర్మ డ్రివన్ ఇన్ దిస్ ఈ ట్రెడిషన్ లో, శ్రమణ ట్రెడిషన్ లో. యు ఆర్ నాట్ గాడ్ డ్రివన్. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అట్ ఆల్. చాలా మంది చెప్తారు ఇది ఒక ఎథియిజం, ఇది నిరీశ్వరవాదం. నిరీశ్వర కాదు, ఇది అనీశ్వరవాదం. ఈ విషయం మనం అందరం క్లియర్ గా మొదట అర్థం చేసుకోవాలి.
బుద్ధుడు బౌద్ధం అనేది వేదాలకి వీటికి సంబంధం, హిందూ ట్రెడిషన్ కి సంబంధం అనేది సోకాళ్ళు వైదిక హిందూ అనకూడదు, దాన్ని వైదిక ట్రెడిషన్ కి సంబంధం లేదు, వైదిక ధర్మానికి సంబంధం అని చెప్పడానికి ఒక కారణం ఏమిటంటే ఆయన మొట్టమొదట ఎవరి దగ్గరికి అయితే తను ట్రైనింగ్ కోసం వెళ్ళాడు, అలార కాలరామ కానీ ఉద్దక రామపుత్ర అని ఆయన కానీ వీళ్ళందరూ కూడా శ్రమణ సాంప్రదాయానికి చెందిన వాళ్ళే, వైదిక సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కాదు. చాలా మంది ఇప్పుడు ఉపనిషత్తుని వేదాంతాస్ అని అంటాం, వేదాంతం అంటారు. వేదాంతం అంటే ఏం చెప్పేదంటే ఎండ్ ఆఫ్ ది వేదాస్ అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కరెక్ట్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే అది నెగేషన్ ఆఫ్ వేదాస్, డినయల్ ఆఫ్ వేదాస్. అది ఒక విధంగా చెప్పాలంటే వేదాంతం అంటే ఎండ్ ఆఫ్ ది వేదాస్ కాదు, నెగేషన్ ఆఫ్ వేదాస్. వేదంలో చెప్పిన దానికి ఉపనిషత్తులు చెప్పిన దానికి సంబంధమే లేదు. మరి ఎట్లొచ్చింది అది? దే బారోడ్ ఇట్ ఫ్రమ్ ది శ్రమణ ట్రెడిషన్. దీన్ని బారో చేసి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన పద్ధతిలో మార్చుకున్నారు. ఏమిటి మార్చుకున్నారు? కర్మ ప్లేస్ లో దేవుణ్ణి పెట్టారు. అక్కడ అనాత్మ సిద్ధాంతం ఉంటే సాంఖ్యాలో అనాత్మ ఆత్మ రెండు ఉన్నాయి. సాంఖ్యాలో ఇప్పుడు అనాత్మ సిద్ధాంతం ఉంటే ఇక్కడ ఆత్మ సిద్ధాంతం పెట్టారు. అక్కడ ఇది బేసిక్ బిలీఫ్ ఏమిటంటే శ్రమణ ట్రెడిషన్ లో మ్యాన్ బై హిజ్ ఓన్ ఎఫర్ట్ కెన్ రేజ్ హిమ్సెల్ఫ్ స్పిరిచువల్లీ. ధార్మికంగా ఆధ్యాత్మికంగా మనిషి తనకై తానే ప్రోగ్రెస్ ముందుకు పోగలడు. ఈ డజంట్ రిక్వైర్ ది సపోర్ట్ ఆఫ్ ఎనీ అతీత శక్తుల సపోర్ట్ ఏం అవసరం లేదు, సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ సపోర్ట్ అవసరం లేదు. హీ కెన్ గో, హీ కెన్ ప్రోగ్రెస్ ఆన్ హిజ్ ఓన్. హీ హాస్ ది ఎబిలిటీ, హీ హాస్ ది ఇంటెలిజెన్స్. ఇక్కడ మనకు చెప్తుంటారు కదా పంచభూతాలు పంచేంద్రియాలు అని చెప్తుంటారు. బౌద్ధంలో పంచేంద్రియాలు కాదు, 6 ఉన్నాయి. ఆరోది ఏమిటంటే మైండ్. బుద్ధుడు ఎంటైర్ అటెన్షన్ ఈ ఆత్మ నుంచి మైండ్కి తిప్పేసినాడు. యూ హ్యావ్ ఎ మైండ్, యూ మస్ట్ స్టార్ట్ థింకింగ్ అని చెప్పాడు. అందువల్ల ఇది ఈ ఉపనిషత్స్ అనేవి ఈ పోస్ట్ బుద్ధిస్ట్ వర్క్స్, ఇవి బుద్ధుడు ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చినవి, కానీ అది వాళ్ళ పద్ధతిలో దాన్ని డెవలప్ చేసుకుంటా పోయేసి ఆత్మ పరమాత్మ ఇవన్నీ పెట్టారు అక్కడ. ఇక్కడ ఆత్మ లేదు, పరమాత్మ లేదు. బౌద్ధంలో అనాత్మ సిద్ధాంతం. బౌద్ధం అంటే ఆత్మ అనేది లేదని చెప్పాడు. మైండ్కి రికగ్నిషన్ ఇచ్చాడు. ఆత్మ అనేది ఇట్స్ ఓన్లీ స్పెక్యులేషన్. ఆత్మ ఒకటి ఉందని స్పెక్యులేషన్. మైండ్ ఉందని మనకు తెలుసు కదా, వీఆర్ థింకింగ్ పీపుల్, సో వీ నో వీ హ్యావ్ ఎ మైండ్. ఈ అనాత్మ పరమాత్మ కాన్సెప్ట్ లేదు, క్రియేటర్ గాడ్ లేదు. బౌద్ధుడు ఏం చెప్పాడు? వెన్ కండిషన్స్ ఆర్ రైట్ ఎ చైల్డ్ ఈస్ బార్న్. అంతేగాని ఇక్కడ దిస్ నాట్ దట్ దేర్ సంబడి ఈస్ క్రియేటింగ్ దిస్, సంబడి ఈస్ డెస్ట్రాయింగ్ ఇట్. బ్రహ్మ క్రియేట్ చేసినాడు, విష్ణు ప్రిజర్వ్ చేసినాడు, శివుడు డెస్ట్రాయ్ చేస్తాడు. శివుడు ఎందుకు డెస్ట్రాయ్ చేస్తాడు? శివుడు వీళ్ళందరికీ బ్రహ్మ విష్ణు కంటే ముందు నుంచి ఉన్నాడు. శివుడు మొట్టమొదటి నుంచి ఉన్నాడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి. ఆయన ఎందుకు డెస్ట్రాయ్ చేస్తాడు? కానీ ఇవన్నీ పెట్టేసినారు పిచ్చి పిచ్చి కథలు అని చెప్పేసి. అది పురాణిక్ కల్చర్ లో వచ్చింది. పురాణిక్ కల్చర్ లో వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఈ ఐడియాస్ అన్ని డిస్టార్ట్ అయిపోయినాయి. అంటే ఈ సాంఖ్యాలో ఉన్న అనాత్మవాదాన్ని, ఇక్కడ సాంఖ్యాలో ఆత్మవాదం కూడా కొన్ని దగ్గర మెన్షన్ చేశారు, కానీ బేసికలీ అనాత్మవాదాన్ని ఆత్మవాదం కింద మార్చుకున్నారు. ఇక్కడ ఈ దేవుడు కర్మ, డ్రివన్ బై కర్మ ఫ్రమ్ వన్ లైఫ్ టు అనదర్ అని ఇక్కడ చెప్తే, అక్కడ యువర్ డ్రివన్ బై గాడ్ అని చెప్పారు. తర్వాత కర్మ అనేది ఇక్కడ చేతన, ది ఇంటెన్షన్ బిహైండ్ యువర్ యాక్షన్స్ ఈజ్ దట్స్ వాట్ మ్యాటర్స్ అని ఇక్కడ చెప్తే, ఇక్కడ కర్మని ఫేటలిజం కింద తీసుకొచ్చారు. నీ కర్మ అంటారు. ఇక్కడ మంచి జరిగితే దేవుడు మేలు చేశాడంటారు, చెడు జరిగితే నీ కర్మ అంటారు. రెండు ఎట్లుంటాయండి? మంచికి చెడుకి ఈ దేవుడే రెస్పాన్సిబుల్ ఉండాలి కదా. తిరుపతికి అందరూ పోతారు, సగం మంది గెలుస్తారు, సగం మంది ఓడిపోతారు. అంటే అందరూ తిరుపతి టెంపుల్కి పోతారు ఎలక్షన్స్ ముందు. అది ఎట్లా వీలవుద్ది? కొంతమంది గెలిపిస్తున్నాడు, కొంతమందిని ఓడగొడుతున్నాడు, ఎట్లా అవుతుంది ఇవన్నీ? సో ఇవన్నీ ఈ డిస్టార్షన్స్ జరిగినాయి అన్నమాట. డిస్టార్షన్స్ ఇక్కడే కాదు, కల్చరల్ గా చాలా డిస్టార్షన్ జరిగింది. ఇప్పుడు చూడండి, మొదట ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఈ బయట నుంచి వచ్చిన సెంట్రల్ ఏషియన్స్, ఈ సోకాల్డ్ ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళని దాస్యులు అని, అంటే నల్లగా ఉన్న వాళ్ళు అని, లేకపోతే అనాస అంటే ముక్కు వీడికి ఫ్లాట్ మొక్కు ఉందేనని, ఇట్లాంటి ఇవన్నీ మాట్లాడారు. మాట ఇక్కడ లోకల్ పీపుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చి
రాక్షసుడు అంటే ఒరిజినల్ డెఫినేషన్ రచించేవాడు రాక్షసుడు. వాడిని ఒక డెమన్ కింద ఇప్పుడు చూపిస్తున్నారు సినిమాల్లో, నాటకాల్లో. రాక్షసుడు అంటే డెమన్ అని, నరమాంస భక్షకుడు అని, ఈ పిచ్చి పిచ్చి కూతలని చెప్తా ఉన్నారు అన్నమాట. అసలు రాక్షసులు అసురులు. అసురులు అంటే సురాపానం చేయని వారు. సురులు ఎవరు? దేవతలు. రోజు తాగి పడుకునేవాడు దేవతలు. మరి ఇది కల్చరల్ డిస్టార్షన్ కాదా? ఇది దాని డెఫినేషన్ వేరు, వీళ్ళు చెప్పేది వేరు. ఇలా కల్చరల్ డిస్టార్షన్ చేసుకుంటూ వచ్చి దేవర్ ట్రైంగ్ టు పుట్ డౌన్ ది లోకల్ పీపుల్. బయట నుంచి వచ్చిన వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ చేసినారు. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎంతసేపు ఇది బౌద్ధం అంతా ఉపనిషత్తుకు సంబంధించిన చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏమిటి? బుద్ధుని యొక్క ఇన్సైట్స్ డిస్కౌంట్ చేయడం. బుద్ధుడు తనకు జ్ఞానోదయం కలిగినప్పుడు ఏమేమి జరిగింది, ఏమేమి తను కనుగొన్నాడు అనేది క్లియర్ గా ఆయన ధర్మచక్ర ప్రవర్తన సూత్రంలో చెప్పినాడు. నా పూర్వజన్మని నేను కనుక్కున్నాను. తర్వాత ఏ విధంగా మనుషులు పుడుతున్నారో, ఎందుకు చేస్తున్నారో, మళ్ళీ ఎందుకు పుడుతున్నారు, ఇవన్నీ కూడా నేను కనుక్కున్నాను అని ధర్మచక్ర ప్రవర్తన సూత్రంలో క్లియర్ గా చెప్పింది. దాంట్లో ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇది అననుసృతో అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు వినని ధర్మాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు అన్నాడు. అంటే అంతకుముందు ఇవన్నీ లేవు, ఇప్పుడు అవన్నీ వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. చేసుకొని ఆ పునర్భవ కాన్సెప్ట్ బుద్ధుడు చెప్పింది ఏమిటి? నామ రూపాల్లో ఈ కాన్షియస్నెస్ అనేది ఇట్ గోస్ ఫ్రమ్ వన్ లైఫ్ టు అనదర్ డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. శరీరం మాత్రము, ఈ రూపం అనేది మాత్రం నశించిన తర్వాత కాన్షియస్నెస్ గోస్ ఫ్రమ్ వన్ లైఫ్ టు అనదర్ అని ఆయన చెప్పాడు. వీళ్ళట కాదు, సోల్ పోతుంది. సోల్ ఈ శరీరాన్ని పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఇట్ గోస్ ఫ్రమ్ వన్ లైఫ్ టు అనదర్. కంప్లీట్ డిస్టార్షన్ అయిపోయింది. ఐడియా అక్కడి నుంచి తీసుకున్నారు, దీనికి కావాల్సిన పద్ధతిలో దాన్ని డిస్టార్ట్ చేశారు అన్నమాట. అందువల్ల ముఖ్యంగా మనం ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఈ డిఫరెంట్ కల్చర్. ఇది ఇక్కడ ఇట్స్ నాట్ ఎ గాడ్ డ్రివెన్ కల్చర్, ఇట్స్ కర్మ డ్రివెన్ కల్చర్. ఒకటి, ఇట్ హ్యాస్ మ్యాన్ సెంటర్డ్ రిలీజన్, నాట్ గాడ్ సెంటర్డ్ రిలీజన్. థియోక్రాటిక్ రిలీజన్స్ అంటారు గాడ్ సెంటర్డ్ అని రిలీజన్స్ కి. ఇది మ్యాన్ సెంటర్డ్ రిలీజన్. ది హోల్ రిలీజన్ రివాల్వ్స్ అరౌండ్ మ్యాన్, హౌ టు మేక్ హిస్ లైఫ్ బెటర్, హౌ టు మేక్ హిమ్ ఏ బెటర్ పర్సన్ అనేది ఇక్కడ. అక్కడ అది కాదు, యూ హ్యావ్ టు రిలై ఆన్ సమ్ గాడ్. ఏం వీలు కాకపోతే దేవుడు ఇది రిలై ఆన్ గాడ్, ఇట్ డజంట్ హెల్ప్ అని. ఇప్పుడు తిరుపతి చీఫ్ ప్రీస్ట్ డైడ్ ఆఫ్ కోవిడ్. చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ తిరుపతి డైడ్ ఆఫ్ కోవిడ్. 17 people in COVID, among the priests of Tirupati, 17 people are suffering from COVID. దీన్ని బట్టి ఆలోచించండి మీరు. మనం ఎవరిని తప్పు పట్టడం కాదు, కానీ ఇది తెలుసుకోవాల్సిందన్నమాట. నేను ఇప్పుడు చెప్పదలసింది ఏమిటంటే, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది కల్చరలీ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ కర్మ డ్రివన్, ఇట్ ఈస్ నాట్ గాడ్ డ్రివన్. సో యాజ్ ఎ రిలీజన్, యాజ్ ఎ ధర్మ, యాజ్ ఇట్స్ ఎ న్యాచురల్ లా అన్నాడు బుద్ధుడు కూడా. ఇది న్యాచురల్ లా అన్నాడు. ఇదేమి ఇట్స్ నాట్ సంథింగ్ సంబడి కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో కర్మ అనేది ఇట్ ఈస్ నాట్ ఫ్యాటలిజం. బుద్ధిజంలో ఇట్ ఈస్ వోల్యూషనల్ యాక్టివిటీ. నువ్వు అనుకున్నప్పుడు మంచి బుద్ధితో మంచి పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, చెడు బుద్ధితో పని చేస్తే చెడు రిజల్ట్ వస్తుంది. దీన్ని కర్మ విపాకం అని అంటారు. అందువల్ల ఈ బేసిక్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇది వైదిక సాంప్రదాయానికి చెందినది కాదు, ఇది వేదాలకి అతీతమైనది, వేదాలకు పూర్వమైనది, వేదాల కంటే ముందుది, వేదాలకు సంబంధం లేనిది. ఈ పోస్ట్ వేదిక్ కల్చర్ లో దీంట్లో నుంచి ఐడియాస్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో డిస్టార్ట్ చేసుకున్నారు. ఈ డిస్టార్షన్ ఇంకా చాలా జరిగింది అనుకోండి. సెకండ్ పార్ట్ రావాలి. మరి వాట్ ఈస్ బుద్ధిజం? ఎందుకు మనం బుద్ధిజం అంటే ఏమిటి, మనం బౌద్ధులు అని చెప్పుకునేటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. బుద్ధిజం అంటే 3 క్యారెక్టరిస్టిక్స్. ఒకటి దుఃఖము,
ఒకటి అనిచ్చ, ఒకటి అనాత్మ. అంటే దుఃఖం అంటే ఏమిటి? సారోనా? సారో కాదు. దుఃఖం అంటే అన్సాటిస్ఫాక్టరీనెస్. You are unsatisfied with something or the other in life all the time. It is more mental than physical. ఈ దుఃఖము అనిచ్చ, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, దేర్ ఇస్ నథింగ్ పర్మనెంట్, నథింగ్ నాన్ చేంజింగ్. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ అన్చేంజింగ్ సెల్ఫ్ అంటూ ఏమి లేదు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ టైమ్. యువర్ కాన్షియస్నెస్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ ది టైమ్ యు ఆర్ బోర్న్ టిల్ యు డై. ఇట్ గోస్ ఆన్ చేంజింగ్, అండ్ ఆఫ్టర్ దట్ కాన్షియస్నెస్ ఎంటర్స్ అనదర్ లైఫ్, and then again it goes on changing. So the person who is dying is not the same person who is born. And person, we can't say he is the same person. We can't also say he is not the same person. ఇది సటిల్ డిఫరెన్స్ అన్నమాట. వేరేజ్ అక్కడేం చెప్తున్నారు, సోల్ ఒక బాడీని ఓల్డ్ క్లోత్స్ లాగా తీసేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని తిరుగుతుంది, సేమ్ సోల్. ఇఫ్ దట్ ఈస్ ది కేస్, పాపులేషన్ 1 crore ఉన్నప్పుడు 1 crore సోల్స్ ఇప్పుడు 10 billions అయినాయి. ఇప్పుడు కాబోతుంది 7 billions ఎంత అయింది ఇప్పుడు పాపులేషన్. 7 billion సోల్స్ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇంతమంది కొత్త సోల్స్ ని? ఇవన్నీ స్పెక్యులేటివ్ థింగ్స్. ఇది వేరే బుద్ధిజం, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్. ఇట్ ఇస్ నథింగ్ పర్మనెంట్ అబౌట్ ఇట్. తర్వాత ఈ మూడు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్. ఎంత హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆల్సో హీ విల్ హ్యావ్ సమ్ రీజన్ టు బి అన్సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్. అండ్ ఆల్ ఆఫ్ యూ, మనకి ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ఉంటుంది. అన్సాటిస్ఫాక్టరీనెస్ ఇన్ లైఫ్ ఈస్ దేర్. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ అనేది అర్థం చేసుకోవాలి. దెన్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్మనెంట్ సెల్ఫ్ అనేది కూడా అర్థం చేసుకోవాలి. బుద్ధ ఎంత క్లియర్ గా చెప్పా అంటే, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ఎ పర్మనెంట్ సెల్ఫ్, that is the beginning of selfishness. అంటే you are interested in getting liberation for your own self first. It's the beginning of selfishness అని చెప్పాడు. ఈ మూడు మనం క్లియర్ గా అర్థం చేసుకోకపోతే బౌద్ధాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. That we are, there is lot of unsatisfactoriness in life. Also there is a way out of this unsatisfactoriness. అదేంటి way out to అష్టాంగ మార్గం. It is not that you are stuck there. You can get out of it if you are an intelligent man. అష్టాంగ మార్గాన్ని ఫాలో చేస్తే మనం we can get out of it. ఇకపోతే ఈ 4 noble truths మీకు తెలుసు. 4 noble truths లో క్లియర్ గా first you must recognize there is unsatisfactoriness in life. Then you must know that there is a way out of it. Then you can come out of it. అది ఎందుకు అన్సాటిస్ఫాక్టరీనెస్ వచ్చింది అని తెలుసుకోవచ్చు. తర్వాత యు నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్నే అష్టాంగ మార్గం కింద బుద్ధుడు చెప్పాడు. మొట్టమొదటి ప్రవచనం సారనాథలో చేసిన ధర్మచక్ర ప్రవర్తన సూత్రంలో ఈ అష్టాంగ మార్గాన్ని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఆయన ఏం చెప్పండి, అననుసుతో పువ్వే అననుసుతో అన్నాడు. పూర్వం ఎప్పుడు ఎవరు వినంది, పూర్వం ఎప్పుడు చెప్పండి, నేను చెప్తున్నాను మీకు అన్నాడు. దిస్ ఈస్ ది వే అవుట్ ఆఫ్ ఇట్ అని. దానికి ఆయన సజెస్ట్ చేసిన మార్గం ఏమిటి? సత్శీలము, శీలము, సమాధి అంటే మెడిటేషన్, ప్రజ్ఞ. సమాధి అంటే ఏమిటి? మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ మీన్స్ ఫర్ వాట్? ప్రజ్ఞ. ప్రజ్ఞ ఈజ్ వాట్? ఇంటెలిజెంట్ ఎన్లైటెన్ లివింగ్ ఈజ్ ప్రజ్ఞ. అది కావాలంటే ఈ మెడిటేషన్ ద్వారా పోవాలి. అందువల్ల బౌద్ధంలో చాలా ఇంపార్టెన్స్ మెడిటేషన్కి ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ టు ఎవాల్వ్, యూ షుడ్ టేక్ టు మెడిటేషన్. If you take to meditation, then you can hold a mirror to yourself. What is wrong with me? And తెలుసుకోవచ్చు. Once you know what is wrong with you, you can correct yourself. బయట వాళ్ళు ఎవరు మనల్ని ఎవరు కరెక్ట్ చేయలేరు. అది చెప్పారు ధర్మపదాలు. తన వల్లనే పాపాలు జరుగుతాయి, తన వల్లనే పాప నివృత్తి సాధ్యము అన్నాడు. ఒకరు ఇంకొకరిని బాగుపరచలేరు అన్నాడు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఏదో నెత్తిన షడగోపం పెట్టో లేకుంటే నీళ్లు జల్లో నీ పాపాలు నువ్వు అని చెప్తే పోవు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన వల్లనే పాపాలు జరుగుతాయి, మన వల్లనే పాప నివృత్తి సాధ్యము. మనము పాపము పుణ్యం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం దాంట్లోంచి బయటపడాలంటే మన కాండక్ట్ మనం సరి చేసుకోవాలి. అందుకనే వేమన కూడా ఒక దగ్గర చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ నెత్తి మీద నీళ్లు చల్లడం చూసి ఏం చెప్పాడు, ఈ మంత్ర జలము కన్నా మంగళి జలము హెచ్చు అన్నాడు.
మంగళజలం ఏంటంటే మంగళజలం నీళ్లు తిన్నప్పుడు షేవ్ చేస్తారు కదా, కూల్ షేవ్ అన్న వస్తుంది మంగళజలం వల్ల. ఈ మంత్రజలం వల్ల అది కూడా రాదు అన్నట్టుగా చెప్పాడు వేమన. ఇది చాలా మంది చెబుతున్నారు, కానీ మనం విని వాడిని వదిలేస్తున్నాం అంతే. సో ఇది సెకండ్ ఈస్ ఫోర్ నోబుల్ టూల్స్, అష్టాంగ మార్గము, మెడిటేషన్, శీలము, సమాధి, ప్రజ్ఞ. శీలవంతుడు కాని వాడు బౌద్ధుడు కాలేడు. ఫస్ట్ శీలం అనేది మనం శీలంలో సరిగ్గా మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడే, మనం ఒక మెడిటేటివ్ స్టేట్ లోకి పోయినప్పుడే. మెడిటేషన్ అంటే ఏమి కాదు, బ్రహ్మ విద్యం కాదు. మాకు చిన్నప్పుడు ఏదో మెడిటేషన్ అంటే ఏమిటో తపస్సు అది ఇదే చెప్పేవాళ్ళు. ఏం కాదు. మెడిటేషన్ అంటే ఇట్స్ హోల్డింగ్ ఎ మిర్రర్ టు యువర్ సెల్ఫ్. ఒక్కసారి మీరు విపස්සనాకు పోయిస్తే మీకు అర్థమవుతుంది. వీటన్నిటికంటే ముందు రైట్ వ్యూ ఉండాలి అని చెప్పాడు బుద్ధుడు. రైట్ వ్యూ అంటే ఏమిటి? ఈ కర్మకాండాల మీద నమ్మకము. ఎవడో వచ్చి మంత్రాలు చదివితే సత్యనారాయణ పూజ అని చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కడు. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రూల్ ఆ సత్యనారాయణ పూజకి నేను పోను. సత్యనారాయణ పూజ అనేది మీకు ఏమని తెలుసుకుంటే మీరు నవ్వుతారు. అంత పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్పి ఇది ఒక పెద్ద సత్యనారాయణ పూజ అని చెప్పి ఈ కర్మకాండ, సత్యనారాయణ పూజ కావచ్చు, ఇప్పుడు ఈ కొత్తగా ఏదో ఏమో యజ్ఞాలు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా రకరకాల యజ్ఞాలు, ఇవన్నీ కర్మకాండ. కర్మకాండల్లో నమ్మితే దట్స్ ఎ స్పిరిచువల్ హిండ్రెన్స్ అని చెప్పాడు బుద్ధుడు. యూ విల్ నాట్ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్. బౌద్ధం అంటే ఏమిటిందని చెప్తున్నా ఇవన్నీ నేను. ఈ దుఃఖము, అనిత్య, అనాత్మ, నాట్ బిలీవింగ్ ఇన్ కర్మకాండ, నాట్ బిలీవింగ్ ఇన్ ఆస్పిషియస్ డేస్ అనేవి లేవు బౌద్ధం. మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా జరుగుతుంది, చెడు ఉద్దేశంతో ఏ పని చేసినా నీ కీడు జరుగుతుంది అన్నాడు. అదేవిధంగా వాస్తు, జ్యోతిష్యము, ఈ పిచ్చి పిచ్చి కథలు ఏవీ లేవు ఇక్కడ. కంప్లీట్ గా వీటిని ఎప్పుడైతే వదులుతామో అప్పుడే మనం బుద్ధుని మార్గంలోకి వచ్చినట్టు. అంతేగాని ఒక పక్క పంచశీల చదువుతూ మళ్ళీ ఒక పక్క సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే మనం దట్ మీన్స్ మరి స్పిరిచువల్ గా మన ప్రోగ్రెస్ కాలేదనే లెక్క. ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బుద్ధిజం అంటే నేను చాలా డీటెయిల్ గా పోవచ్చు, కానీ నేను ఫండమెంటల్స్ చెప్తున్నా. ఈ ఫండమెంటల్స్ ఇవి మనం ఇంతవరకు మనం చేయగలిగితే, దుఃఖం అనే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అన్సాటిస్ఫాక్టరీనెస్ అనేది ఉంది, అనిచ్చ, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. గ్రీక్ ఫిలాసఫీలో చెప్తాడు, యూ కాంట్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్ అన్నాడు గ్రీక్ ఫిలాసఫర్. బౌద్ధంలో ఏముందంటే, నాట్ ఓన్లీ యూ కాంట్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్, ది పర్సన్ స్టెపింగ్ ఇన్ ఈజ్ ఆల్సో నాట్ ది సేమ్, ఈజ్ ఆల్సో చేంజింగ్. ఇంకా ఒక స్టెప్ ముందుకు పోయింది. అందువల్ల అది అనిచ్చ అనేది. అదే విధంగా అనాత్మ, దేర్ ఇస్ నథింగ్ లైక్ అనాత్మ, బట్ వాట్ ఈస్ దేర్ ఇస్ యువర్ మైండ్. యూ మస్ట్ యూజ్ యువర్ మైండ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ మైండ్, యూ కాంట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. తర్వాత ఇంతవరకు బేసిక్స్ మనం అర్థం చేసుకుంటే గానీ మనము బౌద్ధంలోకి వచ్చినట్లు కాదండి. దీన్ని కాన్షియస్ ఎఫర్ట్ చేయాలి, మనం తెలుసుకొని కాన్షియస్ ఎఫర్ట్ చేసి దీంట్లోంచి మనం బయటపడి, ఈ కర్మకాండ వీటిలోంచి బయటపడి బౌద్ధంలోకి రావాలి. ఇది ఇంకొకటి, ఈ టెంపుల్స్ పోవడము, గుండు చేసుకోవడము, ఏదో వ్రతాలు మొక్కోవడము. ఎవరో పాత రోజుల్లో ఒక సినికల్ రైటర్ నీరజ్ చౌదరి అని ఆయన చెప్పాడు, ఇండియన్ టెంపుల్స్ కి ఇండియన్ పోలీస్ స్టేషన్స్ కి ఏం భేదం లేదన్నాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి డబ్బులు తీసుకొని పనిచేస్తాడు, ఈ టెంపుల్స్ లో కూడా అదే, మీరు అక్కడ డబ్బులు ఇస్తేనే మనం. ఈ మధ్య ఒక న్యూజిలాండ్ రైటర్ కూడా దీంట్లో సర్క్యులేట్ అవుతా ఉంది వాట్సాప్ గ్రూప్ లో. న్యూజిలాండ్ రైటర్ ఒకడు, వై దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా అంటే దాని ఆరిజిన్ వాళ్ళ కల్చర్ లోనే ఉంది అని రాసినట్టు. ఏమంటే టెంపుల్స్ అంతా కూడా దేవుడి దగ్గర వీళ్ళు దొంగ పనులు చేసి ఒక 10% టెంపుల్కి ఇచ్చేసి, అంటే కంప్లీట్లీ డివర్సింగ్ ఎథిక్స్ ఫ్రమ్ అవర్ రిలీజియస్ లైఫ్. రిలీజియస్ లైఫ్ కి ఈ ఎథికల్ లైఫ్ కి సంబంధం లేదు అన్నట్టుగా చేసి పడేసి, ఒక 10% స్మగ్లర్ కూడా పోయి ఒక 10% తిరుపతి టెంపుల్లోనో ఇంక శ్రీశైలం టెంపుల్లోనో ఇక్కడ వేసి, నేను స్మగిల్ చేసుకుంటాను స్వామి, యూ మస్ట్. పాత రోజుల్లో తగ్గులు పిండారీలు అని ఉండేవాళ్ళు ఈ దేశంలో, వాళ్ళు ఇదే చేసేవాళ్ళు.
వాళ్ళకి దేవత ఉండేది ఒక ఆమె, ఆ పేరు ది నేమ్ ఆఫ్ దట్ గాడెస్. ఆ గాడెస్ కి పూజ చేసేవాళ్ళు. ఈ రోజు మేము దోపిడీ చేయబోతున్నాం, దాంట్లో వచ్చిన దాంట్లో నీకు కొంత 5% ఇస్తాం, 10% ఇస్తాం అని మొక్కుని పోయేవాళ్ళు. అంటే హిందూస్ ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు, తగ్గులు పిండారీలు అందరూ పోయి ఆ దేవతకు మొక్కేవాళ్ళు. ఇది ఎట్లా రిలీజన్ అవుతుంది? బుద్ధిస్ట్ ఇప్పుడు ఎవరో ఫేమస్ రైటర్ ఒక ఆయన సార్ చార్ల్స్ లేటన్ అన్నాడు, ఎంటైర్ హిందూ రిలీజన్ ఈస్ బేస్డ్ ఆన్ రిచువల్ మీద, కర్మకాండ మీద బేస్ అయింది. బుద్ధిజం ఈజ్ బేస్డ్ ఆన్ ఎథిక్స్ అన్నాడు. ఇది ఎథిక్స్ మీద బేస్ అయింది. ఇది నీకు శీలం లేనిదే, శీలంలో నువ్వు ప్రతిష్ఠించుకుందే బౌద్ధంలోకి మనం ముందుకు పోలేం. అందువల్ల ఇది ఈ ఇంకొకటి కూడా ఉంది. బౌద్ధంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీకై నువ్వే ప్రోగ్రెస్ కాగలవు, నీకై నువ్వే యూ కెన్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్. యూ డోంట్ హ్యావ్ టు రిలై ఆన్ ఎనీ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్. అతీత శక్తులకి దీనికి సంబంధం లేదు అనేది బౌద్ధంలో ఉంది. అంటే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ బుద్ధిస్ట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన మనుషుల్లో మనకి వీళ్ళు ఏం చేస్తున్నారు, భయపెడుతున్నారు. వాస్తు వాడు వచ్చి భయపడతాడు, టెంపుల్ వాడు వచ్చి భయపడతాడు, సూర్యగ్రహణం జరిగేటప్పుడు నువ్వు ఇల్లు తలుపు తీయకూడదు, గర్భిణీ స్త్రీలు ఉంటే రోడ్లోకి రాకూడదు, వాళ్ళకి అభాషణ అయిపోద్ది, ఇట్లాంటి భయాలనే పెడతారు. ఈ వాస్తులో ఇక్కడ కిటికీ పెట్టకపోతే నీ భార్యకు జబ్బు చేస్తుంది, లేకుంటే నీ కొడుకు యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లా చెప్తారు. ముందు భయపెట్టి ఆ తర్వాత దానికి పరిహారం కూడా సజెస్ట్ చేస్తారు ఏం చేయాలని. ఇట్లా ఇవి బౌద్ధంలో అది కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యూ షుడ్ నో యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ కమ్స్ విత్ బుద్ధిజం. ఎథికల్ లివింగ్ లో ఇందాక నేను చెప్పాను, శీలం అనేది క్లియర్ గా పంచశీలలో డిఫైన్ చేసినారు. తర్వాత ఎలివేటెడ్ లివింగ్ అంటే బ్రహ్మ విహారస్. అంటే ఎథికల్ లివింగ్ లో ఒక సర్టన్ హైయర్ లెవెల్ ఆఫ్ లివింగ్. మనం హైదరాబాద్ లో మనం రోడ్ లో పోతుంటే సూపర్ వే ఉంటుంది పైన, అదే విధంగా సూపర్ వే ఏమిటంటే బ్రహ్మ విహారస్ ఏమిటి మీకు తెలుసు, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకొని మన డే టు డే లైఫ్ లో వెన్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, అప్పుడే మనం బౌద్ధంలోకి ప్రవేశించినట్టు అవుతుంది. బౌద్ధంలో మనం ప్రోగ్రెస్ కాగలం, ముందుకు పోగలం. అంటే ఇట్లా ఈ బ్రహ్మ విహారాసు పూర్తిగా అర్థం చేసుకోవాలి. పోయినసారి మనం మైత్రి మీద కూడా టాక్ పెట్టుకున్నాం, బ్రహ్మ విహారాస్ మీద ఇంకా ఎక్కువ టాక్స్ పెట్టుకోవాల్సి ఉంది. ముదిత అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ముదిత అంటే ఎవరికన్నా ఏదన్నా మేలు జరిగితే మనం సంతోషించడం, దాని గురించి అసూయ పడకూడదు, అనసూయ స్వభావం ఉండాలి. అనసూయ స్వభావం అంటే అసూయ లేని స్వభావం ఉండాలి, దాన్ని ముదిత అంటారు. ఇవన్నీ మనకి ఎట్లొస్తాయంటే మనకై మనం కల్టివేట్ చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి, అప్పుడే మనం ముందుకు పోగలము అనేసి. అది నువ్వే చేయగలవు, నీకు నీవై అధిపతి కాగలవు. ఇంకొకటి ఎట్లా అధిపతి అవుతాడు నీ జీవితానికి అని చెప్పాడు బౌద్ధం ధర్మపదంలో. నీకై నీవే అధిపతి కావాలి. ఇంకొకటి నీకంటే నిన్ను గైడ్ చేసే వాళ్ళు ఎవరు, దేవుళ్ళు కానీ దెయ్యాలు కానీ ఎవరు ఉండరు. ఇందాక నాగిరెడ్డి గారు చెప్పారు మన వాస్తు గురించి, టెంపుల్ వాస్తు కట్టిన మహాబోధి బుద్ధ విహార 90% అగేన్స్ట్ యువర్ వాస్తు ప్రిన్సిపల్స్, 90% అగేన్స్ట్ ఇట్. ఆ 10 కూడా చేయాల్సింది కానీ వీలు కాక చేయలేదు. ఎందుకు చేశానంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు ది వరల్డ్ దిస్ ఇస్ నాన్ సెన్స్. ఒక ఆయన అన్నాడు ఆ రోజుల్లో చూశాను, ఈ టెంపుల్ ఎప్పుడు మీరు కంప్లీట్ చేయలేరండి, ఇది వీలు కాదు, ఇది 90% వ్యతిరేకంగా ఉంది వాస్తుకి అన్నాడు. కంప్లీట్ కావడమే కాకుండా గ్రేట్ మ్యాన్ హిజ్ హోలీనెస్ దలైలామా వచ్చి దాన్ని ఇనాగరేట్ చేశారు. అదే కాకుండా ఇట్ ఈస్ నౌ లిస్టెడ్ అమాంగ్ ది టాప్ 10 డెవలప్మెంట్స్ ఇన్ ది కంట్రీ. మోడర్న్ డెవలప్మెంట్స్ లో టాప్ 10 డెవలప్మెంట్స్ కింద బెటర్ దాన్ని. అంటే అది ఇంకా వచ్చి స్టడీ చేస్తూ ఉంటారు ఆర్కిటెక్చరల్ గా ఎట్లా చేస్తారు. మీరు కార్లా టెంపుల్ మోడల్లో చేసాం దీన్ని. కార్లా అనేది వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది, మహారాష్ట్రలో పూనా దగ్గర. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంత వాస్తు 100% అగేన్స్ట్ వాస్తు ఉన్నది ఎందుకు అంత పాపులర్ అయింది? దానికి ఎన్నో కష్టాలు వచ్చాయి, అన్ని అధిగమించి ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతా ఉంది, ముందుకు పోతా ఉంది. తెలుగు త్రిపీఠిక ప్రాజెక్ట్ ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. తెలుగు త్రిపీఠిక ప్రాజెక్టు 2000 సంవత్సరాల్లో మొట్టమొదటిగా పాళీ భాష నుంచి తెలుగులోకి
లిటరేచర్ ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే 2000 సంవత్సరాల నాటి తెలుగు ఉండకపోవచ్చు, అట్లీస్ట్ 1000 సంవత్సరాల నుంచి తెలుగు ఉందని చెప్పుకుంటున్నాం కదా మనం. 1000 సంవత్సరాల్లో ఎవరు అటెంప్ట్ చేయలేని పని, ఎవరు చేయని పని ఈనాడు మహాబోధి బుద్ధ విహారాలు. థ్యాంక్స్ దమ్మరెక్కిత బంతే మోచానంద బుద్ధ విహార నిజామాబాద్లో ఉంటాడు ఆయన. ఆయన కృషి వల్ల ఇంకా కొంతమంది మన బుర్రా గోవర్ధన్, తీయగూర సీతారామరెడ్డి, చనిపోయిన అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళందరి ఎఫర్ట్ వల్ల తెలుగు త్రిపిటక ప్రాజెక్టు ముందుకు పోతా ఉంది. 15,000 సంవత్సరాల నాటి నుంచి చేయని పని జరుగుతా ఉంది ఇప్పుడు అంటే ఆ విహారంలో. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, ధైర్యంతో మనం చేయగలమే దాంతో ముందుకు పోవాలి. కానీ ఈ మూఢ నమ్మకాలు పెట్టుకుంటే మాత్రం మనం ఏ పని చేయలేము. ఇంకా బౌద్ధము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమినెంట్ పీపుల్ అందరూ దేవర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఇట్. బాబాసాహెబ్ అంబేద్కర్ స్టోరీ మీకు అందరికీ తెలుసు. బౌద్ధంలో ఉన్న సోషల్ జస్టిసే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆయన చెప్పాడు కూడా, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వీటిలో కొన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిజం, ఫ్రెంచ్ రెవల్యూషన్ అని అనుకోవద్దు, ఇది బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లో మన కల్చర్ లో మనం చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరు వివేకానంద ప్రపంచం అంతా ఆయన ఇప్పుడు హిందూ రివైవలిస్ట్ గా తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు, ది గ్రేటెస్ట్ కాంబినేషన్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్ ఎవరు అంటే బుద్ధుడు అన్నాడు. గ్రేటెస్ట్ కాంబినేషన్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్. చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇంకొక 10 ఏళ్ళు ఆయన ఉంటే ఆయనే బుద్ధిస్ట్ అయిపోయి ఉండేవాడు అని అంటారు. అంత మొట్టమొదట ఆయన బౌద్ధం మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ తో మొదలయ్యి, తర్వాత అనగారిక ధర్మపాలతో పరిచయం అయిన తర్వాత ఓల్డ్ బుద్ధిజం, ఆది బౌద్ధాన్ని పూర్తిగా తెలుసుకొని ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడంటే, ది గ్రేటెస్ట్ కాంబినేషన్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్ అన్నాడు బుద్ధుని గురించి. ఇట్లా మన కల్చర్ని అట్ ఎవ్రీ స్టేజ్ ఇది మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా వస్తా ఉంది. మధ్యలో కానీ డిస్టార్షన్స్ కొంత పెట్టారు. ఏమని, బౌద్ధం వచ్చిన తర్వాత క్షాత్రము నశించింది, ముస్లిం దండయాత్రలన్నీ అప్పుడు జరిగినాయి. ఇది అట్టర్ నాన్ సెన్స్. కావాలంటే బాబాసాహెబ్ బుక్ లో ఇది రాసింది. రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ లో అటాక్ జరిగిందంతా 300 years లో జరిగింది. బిట్వీన్ 7th century 6th century నుంచి 9th century మధ్య జరిగినాయి. 10th century వరకు జరిగినాయి ఈ అటాక్స్. జరిగినప్పుడు అప్పుడు మోస్ట్ ఆఫ్ ది కింగ్స్ వర్ హిందూస్, నాట్ బుద్ధిస్ట్. ఇది ఒక ప్రాపగాండా పెట్టారు. ఛాత్రం పోయింది, అందువల్ల వీళ్ళందరూ వచ్చి మనం దండయాత్ర చేశాం. ఛాత్రం ఏం పోలా, ఈ సొసైటీలో ఉన్న ఇన్ఈక్విటీస్ వల్లనే కొంతమంది ఆ ఇస్లాం వైపు పోయినారు. అసలు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తయారు చేసిందే బౌద్ధులు. ది సోకాల్డ్ మన కింగ్స్ ఏం చెప్పేవాళ్ళు, వీళ్ళ పురోహితులు, వీళ్ళు మనకు పెద్ద సైన్యం కూడా అవసరం లేదు, ఒక మంత్రం చదివితే శత్రువు పారిపోతాడు వెనక్కి. ఆ మంత్రం ఈ మంత్రం అనేది కావాలంటే నా దగ్గర ఒక పుస్తకం ఉంది, పురాణ ప్రలాపం అని. దాంట్లో ఒక చాప్టర్ ఉంది దీని మీద. ఈ మంత్రాల పవర్ తో రాజుల్ని ఏ విధంగా వీళ్ళు మిస్లీడ్ చేశారు. శత్రువులు వస్తే ఒక మంత్రం చదివితే వాడు వెనక్కి వెళ్ళిపోతాడంట. ఆ టైంలోనే ఇవన్నీ జరిగిన ఈ దండయాత్రలన్నీ బౌద్ధులు పరిపాలించినప్పుడు కాదు. అశోకుడు టైంలో కానీ, హర్షవర్ధను టైంలో కానీ, కనిష్కుడు టైంలో కానీ, సెంట్రల్ మన ఇది దాదాపు పర్షియా నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నాయి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఇస్ అశోకాస్ ఎంపైర్. కనిష్కాస్ క్యాపిటల్ వాజ్ పెషావర్. అక్కడ నుంచి బెంగాల్ ఇదంతా వాళ్ళ కింద, కనిష్కుడి కింద ఉంది. హర్షవర్ధన్ టైంలో అంతే. వీళ్ళంతా బుద్ధిస్ట్ రూలర్స్. ఆ టైంలో వాళ్ళని ఎవరు జయించలేదే. అంటే ఏ విధంగా దీన్ని డిస్టార్ట్ చేసి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారనే దానికి నేను చెప్తున్నాను. రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అనే బాబాసాహెబ్ బుక్ తప్పకుండా మీరు చదవండి. చిన్న బుక్, అది కూడా 100-150. దాంట్లో ఇవన్నీ డిస్కస్ చేశాడు ఆయన. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఈ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి ఆపరేషన్ ఆఫ్ నాన్ బుద్ధిస్ట్ వర్ అప్రెస్డ్ బై నాన్ బుద్ధిస్ట్, అప్పుడు చాలా మంది ముస్లిమ్స్ అయినారని కూడా రాశాడు. ఈనాటికి కూడా మెనీ బుద్ధిస్ట్ ప్లేసెస్ లో ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళందరూ ఒకప్పుడు బుద్ధిస్టే.
కుశీనగర్ పోతే కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ. బుద్ధగయ దగ్గర ఉంది. మన ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉండే దీని పేరు కొత్తూరు, అక్కడ పోతే కూడా అక్కడంతా బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఒకప్పుడు అప్రెస్ అయినప్పుడు వాళ్ళు అట్లా ఇస్లాంలోకి పోయి ఉంటాడు అనేది ఒక ఇన్ఫరెన్స్. అది కరెక్టా కాదా తెలియదు, కానీ ఇటు ఆ సజెషన్ అయితే అది ఉంది. వివేకానంద గురించి చెప్పాను, బాబాసాహెబ్ చెప్పాను. బాబాసాహెబ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్ వివేకానంద. మహాత్మా గాంధీ ఆయన ఏమన్నాడు, సో లాంగ్ యాజ్ ది I have no shadow of doubt, Buddha will be reckoned among the greatest teachers of mankind. And I have taken the concept of ahimsa from Buddhism and another. Ahimsa and main doctrine, he has taken it from Buddhism. And ఆయన కాన్సెప్ట్ ఆఫ్ అహింస ఫ్రమ్ బుద్ధిజం నుంచి తీసుకున్నాడు, కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ ఫ్రమ్ జైనిజం నుంచి తీసుకున్నాడు. ఆయన వాళ్ళ గ్రాండ్ మదర్ ఒక జైన్, అక్కడ నుంచి తీసుకున్నాడు. ఇది ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసిన ఇదే అన్నమాట. అందువల్ల జవహర్లాల్ నెహ్రూ ఆయన యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ పోయిన స్పీచ్ లో ఆయన ధర్మపదాన్ని కోట్ చేసినాడు, భగవద్గీతను కాదు. ఏమని కోట్ చేసినాడు, ట్రూ విక్టరీ ఈజ్ వన్. అది ధర్మపదంలో మొదట్లోనే ఉంటుంది. ట్రూ విక్టరీ ఈజ్ వన్ ఇన్ విచ్ దేర్ ఈస్ నైదర్ ఎ విక్టర్ నార్ ది వ్యాంక్విష్డ్. ఇది జయాపజయాలకు అతీతుడుగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. జయము అపజయం అనేవి, అపజయం ఓడిపోయిన వాడు దుఃఖితుడు అవుతాడు. సో there should be no victor, there should be no vanquished. ఓడిపోయిన వాడు ఉండకూడదు, గెలిచిన వాడు. అలాంటి దాన్ని ట్రూ విక్టరీ అంటాము అని ధర్మపదంలో ఉంది. దాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో కోట్ చేసినాడు. ఎందుకు చెప్తానంటే మన ఎంటైర్ కల్చర్, ప్రతి ఒక్కరూ ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బుద్ధిస్ట్ థాట్. ఇంతవరకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇక మీకు దాని ఆవశ్యకత ఏమిటి అనేది మీకు చెప్పాలి. ఆవశ్యకత అనేది మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆవశ్యకత ఏమిటి అంటే, ప్రతి సొసైటీ మీరు చూడండి, 200 కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో. 200 కంట్రీస్ లో ఒకటే ఒక కంట్రీలో క్యాస్ట్ అనేది ఉంది, అది మన దేశం. 199 కంట్రీస్ లో లేదు. వై? ఇది ఆలోచించాలి మనం. వై? బికాస్ ఇట్ ఈస్ అన్ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ. వై ఈజ్ ఇట్ నాట్ ఇంటగ్రేటెడ్ అని తీసుకుంటే, ఎవరు వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం వల్ల అనులోమ విలోమ మ్యారేజెస్ అని కనిపెట్టి, పై కులం వాడి కింద కులం అమ్మాయిని చేసుకుంటే అనులోమ మ్యారేజ్ అంట, పై కులంలో చిన్నవాడు పెద్ద అమ్మాయి చేసుకుంటే అది విలోమ మ్యారేజ్. విలోమ, ప్రతిలోమ ఏదో అన్నారు, ప్రతిలోమ మ్యారేజ్. ఇలాంటివన్నీ పెట్టి దీనివల్ల, ఈ వర్ణాశ్రమ ధర్మం వల్ల ది సొసైటీ హెస్ రిమైన్డ్ అన్ఇంటగ్రేటెడ్. Old Dravidian society was not like that. This is a contribution of Indo-Aryans to our culture. ఆ వేదంలోని పురుష సూక్తం అనేది పెట్టి, బ్రాహ్మణులు నోట్లోంచి పుట్టారు, క్షత్రియుడు భుజాల నుంచి పుట్టాడు, శూద్రుడు వైశ్యులు తొడల నుంచి పుట్టాడు, శూద్రుడు కాళ్ళ నుంచి పుట్టాడు, ఇవన్నీ కనిపెట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణక అని దీంట్లో కృష్ణుడు చెప్పించే భగవద్గీతలో, దిస్ సొసైటీ హ్యాస్ రిమైన్డ్ unintegrated because of this culture, this Hindu so-called Brahminical culture. I don't even call it Hindu. Hindu includes our village goddesses, ఇవన్నీ ఉంటాయి. ఈ so-called వైదిక మతం వల్ల ఇది మనకు ఇది వచ్చింది. దీనివల్ల సొసైటీ has remained unintegrated. After 3000 years, at least 2000 years, 1000 before Christ there was integration of caste అని అంటారు. అకార్డింగ్ టు లేటెస్ట్ ఈ జెనెటిక్ థియరీ ప్రకారము 1st century BC వరకు ఇంటగ్రేషన్ జరిగింది. మనం కూడా చూస్తుంటాము. అగస్త్యుడి భార్య ఆమె
ఏమని షెడ్యూల్ ఏమంటారు మాదిగా ఉమెన్ అని, అగస్త్యుడు భార్య అని మనం చూస్తుంటాం. అప్పుడు దాకా ఇంటగ్రేషన్ జరిగింది ఫస్ట్ సెంచరీ బీసీ వరకు. ఫస్ట్ సెంచరీ బీసీ నుంచి కంప్లీట్గా ఆగిపోయింది. ఎందుకు? ఈ వర్ణాశ్రమ ధర్మము, ఈ పౌరాణిక్ కల్చర్ ఎప్పుడైతే మొదలైందో, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎప్పుడైతే వీళ్ళు పెద్దగా నెత్తిన పెట్టుకొని తిరగడం మొదలైందో, ఇంటగ్రేషన్ ఆఫ్ ది సొసైటీ పోయింది. ఇంటగ్రేషన్ ఆఫ్ ది సొసైటీ పోయి ఈనాటికి అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ ఆఫ్టర్ 3000 years ఆఫ్ సివిలైజేషన్ ఏదన్నా ఉందంటే అది ఇండియన్ సొసైటీనే. నేను అదే చెప్పేది. ఇట్ ఈస్ నౌ అన్ఇంటగ్రేటెడ్. ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఇట్ విల్ డిస్ఇంటగ్రేట్ అని చెప్పాను నేను. If you don't want this society to disintegrate, if you don't want this country to disintegrate, you have to bring back a casteless culture. Casteless culture అనేది బౌద్ధంలోనే ఉంది. అది ఉండింది మొట్టమొదటి నుంచి. అది వదలుగొట్టుకొని ఎప్పుడైతే ఈ కల్చర్లోకి వచ్చినామో ఇట్ హాస్ రిమైన్డ్ అన్ అన్ఇంటగ్రేటెడ్ కల్చర్. అండ్ ఇప్పటికైనా కూడా మనం తెలుసుకుంటే అది మంచిది. లేకపోతే ఈ దేశానికి ఇంకా మోక్షం లేదు. యూ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ది మెస్ ఇన్ విచ్ వీఆర్ టుడే. యూ టేక్ పాలిటిక్స్ టుడే. పొలిటికల్ ఐడియాలజీ మీద పార్టీస్ లేవు, క్యాస్ట్ ఐడియాలజీ మీద పార్టీస్ ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ యూపీలో యాదవులు ఉండొచ్చు, బీహార్లో ఇంకోళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో రెడ్లు కమాసు ఉండొచ్చు, తెలంగాణలో వెలమాసు ఇంకెవరు ఉండొచ్చు. ఇవంతా క్యాస్ట్ బేస్డ్ కల్చర్ వచ్చింది, పొలిటికల్ ఐడియాలజీ పోయింది. ఇది ఇట్లే ఉంటే సొసైటీ డిసింటగ్రేట్ అయిపోతుంది, ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కేరళ ఒకటే ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇట్, బెంగాల్ ఒకటి, కేరళ ఒకటి, ఈ రెండే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ అస్సాం ఈజ్ బెటర్ నౌ. మన ఓల్డ్ సొసైటీస్ ఈ విధంగా క్యాస్ట్ రిడన్ అయిపోయి, సరే తెలివి తక్కువగా ఎప్పుడో ఉండింది అనుకోండి, తెలుగు చదువుకొని అందరు చదువుకున్న తర్వాత కూడా ఇంకా ఇది ఇట్లే కంటిన్యూ కావడం. యూ హ్యావ్ మ్యారేజ్ బ్యూరోస్, కమ్మ మ్యారేజ్ బ్యూరో, రెడ్డి మ్యారేజ్ బ్యూరో, ఇంకో బ్రాహ్మణ్ మ్యారేజ్ బ్యూరో. ఏంటండి ఇది? సో ఈ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ ఇంటగ్రేట్ కావాలంటే బౌద్ధం అనేది ఇమీడియట్ నీడ్. ఇది నా ఉద్దేశంలో అదే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నేను అనుకోవడం. ఇంకా మిగతా అన్ని మోక్షము తర్వాత పెడదాం. ఈ సోషల్ పర్పస్ ఇది ఇప్పుడు ఇది మన సోషల్ ఇంటగ్రేషన్ జరగాలంటే ఈ కల్చర్ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఓన్లీ బుద్ధిజం కెన్ డూ ఇట్. I don't think any other, even Christianity has failed. You have different communities in Christians also, they don't easily marry. Even today, Kerala and the advanced state, a Syrian Christian will never marry a non-Syrian Christian. Gauri Amma మన చనిపోయింది, 100 years old lady, communist lady. She was the first person to marry a Christian. ఆ రోజుల్లో మొన్న చనిపోయింది, because she was a communist, her husband was a communist, Thomas అని communist. అంత కేరళ అంత చదువుకున్న సొసైటీ కూడా ఇంత క్యాస్ట్ రిడన్ సొసైటీ. ఇంకా సిరియన్ క్రిస్టియన్ విల్ నాట్ మ్యారీ ఏ నాన్ సిరియన్ క్రిస్టియన్. ఇదంతా మన ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా మన ఓల్డ్ ఇండియన్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ దట్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ క్రిస్టియానిటీ. తర్వాత సెకండ్ రీజన్ వై వీ షుడ్ హ్యావ్ బుద్ధిజం. మొరాలిటీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన సోకాల్ ట్రెడిషనల్ ఇండియన్ రిలీజన్ లో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ మొరాలిటీ, దేర్ ఇస్ ఓన్లీ ఎ ప్లేస్ ఫర్ రిచువల్. పాపం చేశారా, ఇదిగో పరిహారం ఇది, నవగ్రహాలు పూజ చేయించండి, సత్యనారాయణ పూజ చేయించండి, ఇంకొకటి పూజ చేయించండి. ఇది పాపం చేయొద్దు అని చెప్పరు, చేస్తే ఇది పరిహారము, దానికి ఫీజు ఇంత అని చెప్తారు. ఈ మొరాలిటీ ఉండాలి మన డే టు డే లైఫ్ లో. మారల్ బేసిస్ రావాలంటే బుద్ధిస్ట్ కల్చర్ రివైవ్ కావాలి. ఇప్పుడు చూడండి, పాండమిక్ వచ్చి ఇంత గొడవపడి ఇంత మంది దిక్కు లేకుండా చస్తున్న ఈ దేశంలో మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, ఈవెన్ అంబులెన్సెస్ కూడా వాడికి 3 times or 4 times 5 times ఇస్తే గానీ వాడు రాడు. ఇవన్నీ ఇట్స్ బికాస్ యు ఆర్ స్టక్ ఇన్ ఏ అన్ఎథికల్ కల్చర్, ఏ కరప్ట్ కల్చర్. You have no respect for ethics.
ఇతిహాసాలకు ఉన్న భారతాన్ని రామాయణం అనేవి ఇది రిలీజియస్ టెక్స్ట్ కాదు. భారతం రామాయణం రెండు ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే హిస్టరీ. వాటిని ధర్మ గ్రంథాలు చేసి ధర్మరాజు చేత అబద్ధం చెప్పించి రాముడి చేత శూద్రుని చంపించి ఇంకా ఏదేదో చేసి ధర్మ గ్రంథాలు చేసి వాటిని నాశనం చేసేసినారు. దాంట్లో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అందరికీ ఇప్పటికి మనం ఎవరికి ఏమాత్రం ఇది చెప్పడానికి కూడా పిల్లలు కూడా వీడు కూడా పనికిమాలని చెప్తారు. పిల్లలు కూడా ఆ టీవీలో చూస్తుంటే ఏది ఇతిహాసమో ఏది ధర్మ గ్రంథం అనే డిస్టింక్షన్ లేకుండా అన్ని కలిపేసేసి భారతంలో ఉన్న క్యారెక్టర్ రామాయణంలో ఉంటాడు, రామాయణంలో ఉన్న దానికి భారతంలో ఉంటాడు, ఈ మధ్యలో 5,000 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, అయినా కూడా కలిపేస్తారు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి అనెథికల్ కల్చర్ ఒకటి బిల్డప్ చేసినారు. ఈ అనెథికల్ కల్చర్ పోవాలంటే సులభంగా పోదు. బికాజ్ దాని జస్టిఫికేషన్ ఉంది దాంట్లో. మీరు ఏ పనికి మాలి పని చేసినా జస్టిఫికేషన్ యూ కెన్ ఫైండ్ ఇన్ యువర్ ఓన్ పురాణాస్ అండ్ యువర్ ఓన్ ఇది వాడు చెప్పాడు కదా, వారిజార్చులందు వైవాహికములందు చిత్త మాన విత్త భంగమందు ఆడవచ్చు బొంకవచ్చు ఆడి తప్పవచ్చు అన్నాడు. అంటే ఆడి తప్పవచ్చు బొంకవచ్చు కూడా అంట. ఆ సామెత తెలుగులో కూడా ఉంది కదా, 100 అబద్ధాలు చెప్పాను పెళ్లి చేయమని. ఇంతకంటే ఘోరమైన ఇది ఎట్లా ఉందండి? అనెథికల్ థింగ్స్ అన్ని ఇప్పుడు దానికి దే ఫైండ్ రిలీజియస్ జస్టిఫికేషన్ ఇన్ ది ప్రెసెంట్ డే కల్చర్. దీంట్లోంచి బయటపడాలంటే అగైన్ దేర్ ఇస్ నీడ్ ఫర్ us టు రివైవ్ బుద్ధిస్ట్ కల్చర్ which gives prime place to ethics. Ethics meede the whole society, everything rests. Adi, that is the second reason. ఒకటి unintegrated society, integrated society కావాలంటే బౌద్ధం కావాలి. ఈ dirty unethical culture which can exploit even a pandemic to make money అంటే ఎథికల్ కల్చరల్ రావాలి. ఎథికల్ కల్చర్ బుద్ధిజంలోనే ఉంది. ఎథిక్స్ అనేది బుద్ధిజంలోనే ఉంది. హిందూయిజంలో ఎక్కడ మనకి ఎథిక్స్ ఉంది చెప్పండి? ఎక్కడా లేదు. Third reason why we need Buddhism is we are now entering, our children, everything is going to science education. People are going into science education. The only religion which can accord with science, అంటే సైన్స్ తో సహజీవనం చేయగలిగిన ధర్మం ఏదన్నా ఉంది అంటే అది బౌద్ధమే. నేను పిచ్చి పిచ్చి కథలు, దేవుడు సృష్టించే, శివుడు బ్రహ్మ సృష్టించాడు, విష్ణువు రక్షించాడు, శివుడు డెస్ట్రాయ్ చేస్తాడు, పిచ్చి కథలు ఏం లేవు ఇక్కడ. శివుడు యోగి. ఇండస్ వ్యాలీ కల్చర్ నుంచి ఈ దేశంలో దేవుడు ఎవడన్నా ఉన్నా అంటే శివుడే. ఇండస్ వ్యాలీ కల్చర్ వాడిని తీసుకుపోయి డెస్ట్రాయర్ కింద చూపిస్తున్నారు ఏంటండి? ఇది అన్యాయము. యోగిని, యోగి అంటే సీకర్ ఆఫ్ ట్రూత్. యోగా అనేది అగైన్ నాన్ వేదిక్ ప్రీవేదిక్ కల్చర్, శ్రమణ కల్చర్ యోగా. అది ఇంకో రోజు టాక్ పెట్టుకున్నాం మనం. శ్రమణ కల్చర్ నుంచి వచ్చింది యోగా. నాన్ వేదిక్ ప్రీవేదిక్ కల్చర్ యోగా. యోగి అనేవాడు సీకర్ ఆఫ్ ట్రూత్, ఈజ్ నాట్ గాడ్. అలాంటి వాడిని చూసి పెట్టేసి డెస్ట్రాయర్ ఆఫ్ దిస్ థింగ్ అని పెట్టారు. సో సైన్స్ తో కో ఎగ్జిస్ట్ కాగలిగిన రిలీజన్ ఏదన్నా ఉంటే అది బౌద్ధమే. నాకు ఒక ఆయన ఇక్కడ మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ఆయన పేరు మన ఘంటసాల. ఆయన చెప్పాడు ఒకసారి, ఆ సినిమా మన వాళ్ళ పిల్లలకి అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు, వాళ్ళ పిల్లలు టీవీలో గొర్రెపాటి కాదు, ఆయన కాదు మన ఆయన పేరు సరే నాకు బాగా ఫ్రెండ్, మర్చిపోతున్నాను ఇప్పుడు. ఆయన చెప్పాడు నాకు, ఏమంటే పిల్లలకి చెప్పాలంటే ఏంటి డాడీ మీకు యూ హ్యావ్ ఏ మంకీ గాడ్, యూ హ్యావ్ ఇంకో గాడ్, ఇదండి మన ఎలుగు వంటి గాడు, ఇలాంటి ఏమి గాడ్స్ ఇవన్నీ అవుతున్నారండి, ఏం చెప్పాలన్న. అయ్యా ఇది మన రిలీజన్ చెప్పు, మన రిలీజన్ బుద్ధిజం అని చెప్పు, ఇవి పురాణాలు కథలు అని చెప్పు, అప్పుడే నువ్వు ఆన్సర్ చేయగలవు, లేకుంటే యూ కాంట్ ఆన్సర్ యువర్ చిల్డ్రన్ అని చెప్పాను నేను. అంటే ఈ పిచ్చి పిచ్చి కథలు ఉన్న రిలీజన్స్ ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీలో ఏమవుతుందండి? ఆర్ దే బిలీవింగ్ ఇన్ జెనసిస్? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ బిలీవింగ్. దే ఆర్ కల్చరలీ క్రిస్టియన్స్. దే హావ్ నో సీరియస్ బిలీఫ్ ఇన్ రిలీజన్ నౌ. అలాంటి పరిస్థితి మనకు ఏర్పడకూడదు అని అనుకుంటే బౌద్ధం ఉండాలి. బౌద్ధం ఉంటే దట్ ఈస్ కల్చరలీ
సైంటిఫికలీ యాక్సెప్టబుల్ టు మోడర్న్ జనరేషన్. ఈ ఓల్డ్ రిలీజన్, ఈ పురాణాలు, ఈ పిచ్చి పిచ్చి కథలను చెప్తే పిల్లకాయలు ఎవరు నమ్మరు ఇంకా రాంగ. అందువల్ల ఆ డిస్కనెక్ట్ రాకుండా పోవాలంటే, పిల్లలకి మనకు డిస్కనెక్ట్ రాకుండా పోవాలి అంటే, వీ షుడ్ బి ఇన్ ఏ కల్చర్ విచ్ అకార్డ్స్ విత్ సైన్స్. ఓన్లీ బుద్ధిజం కెన్ అకార్డ్ విత్ సైన్స్. ఇంకొక ముఖ్యమైన విషయము, బుద్ధిజంలో మధ్య మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. మధ్య మార్గం అంటే అవాయిడింగ్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్. మనం మీరు చూడండి, నేను ఎప్పుడు అది అప్లై చేస్తుంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా నేను మధ్య మార్గం అప్లై చేస్తాను. ఇప్పుడు దలైలామా గారు, ఇప్పుడు చైనా ప్రాబ్లం ఉంది, ఆయనకి కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు, నీ నాన్ వైలెన్స్ ఇవన్నీ ట్రై చేసినావు, ఇవేం పని చేయలేదు, కాబట్టి మేము వీ డోంట్ అగ్రీ విత్ యూ అని చెప్పి ఒక గ్రూప్ తయారైంది టిబెటన్స్ లో. ఆయన ఒకటే చెప్పాడు, ఆల్ రైట్, కరెక్టే, యూ టెల్ మీ హౌ డూ యూ సాల్వ్ టిబెట్స్ ప్రాబ్లమ్ అని అడిగాడు. యూ హ్యావ్ ఎ మైటీ ఎనిమీ చైనా దేర్. Reality of the situation is a mighty country, big army, lot of money, resources. We are only 6 million people in Tibet, 7 billion people. How do you solve this problem? అంటే ఎవరికి చెప్పలేకపోయినారు. అందుకనే ఆయన మిడిల్ వే ఫార్ములా ఇచ్చాడు. We will be part of China, but we want cultural autonomy అని. We want autonomy. Tibet should be it should be a zone of peace. And its ecology should be protected. You know, 4 points చెప్పాడు. Ecology should be protected. It should be a zone of peace. There should be no weapons or anything stored in Tibet, like atom bomb trial చేయడం అని చేయకూడదు. And we require cultural autonomy, religious and cultural autonomy. ఇవి మీరు ఒప్పుకుంటే we will be part of China అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ మిడిల్ వే సొల్యూషన్. మధ్య మార్గం అని బౌద్ధ అని చెప్పాడు ఆయన. ఇది రియాలిటీస్ ఆఫ్ ది సిచ్యువేషన్ గమనించి మధ్య మార్గం మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ పోయి ఒక గ్రూప్ ఏం చెప్తారు, లెట్ us సరెండర్ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ చైనా అండ్ లైక్ వాళ్ళు. కానీ ఇప్పుడు హాంకాంగ్ వాళ్ళని హెరాస్ చేస్తా ఉన్నారు కదా, అట్లా అయిపోతారు. అదర్ ఎక్స్ట్రీమ్ ఈస్ టు సే we will fight them. You can never fight them. It's a mighty country. Only India can fight them. Nobody else can fight them now in terms of numbers also. So you have to have a middle way solution. Middle way solution is this: we will be part of China. At the same time, we require cultural and political autonomy. ఎందుకు చెప్తానంటే ఈ మిడిల్ వే ప్రిన్సిపల్ ఇన్ బుద్ధిజం ఈజ్ అగైన్ సంథింగ్ విచ్ కెన్ సాల్వ్ మెనీ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేయగలరు. ఆ యాటిట్యూడ్ రావాలంటే కూడా మనకు బౌద్ధం ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏం ఎక్స్ట్రీమ్ వ్యూస్. సమ్ రెడ్డి గర్ల్ మ్యారీస్ ఏ వైశ్య బాయ్, వాడిని తీసుకుని చంపేస్తారండి. Is it a solution? Or some other girl, some Harijan boy married some Vaisya girl, and just be చంపేస్తారు. ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్, నాట్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. మధ్య మార్గం కనుక్కోవాలి కదా. ఇప్పుడు అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోవాలని అనింది అనుకోండి, యూ షుడ్ ఫైండ్ ఎ వే అవుట్ and facilitate that or do something, you know, which short of killing each other. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మన కల్చర్, ఇప్పుడు మన నేషనల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఇప్పుడు యూ హ్యావ్ టు, మోడీ అంటే 2 రకాలు, ఎదర్ పీపుల్ హేట్ హిమ్ టోటలీ ఆర్ పీపుల్ జస్ట్ డోంట్ యాక్సెప్ట్ హిమ్ ఆర్ పీపుల్ అడ్మైర్ హిమ్. ఇది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. అలాగే మిడిల్ సిచ్యువేషన్ ఏమిటి, ఇన్ వాట్ రెస్పెక్ట్ వీ కెన్ సెయిల్ విత్ హిమ్, ఇన్ వాట్ రెస్పెక్ట్ వీ షుడ్ అపోజ్ హిమ్ అని తెలియాలి కదా మనకు. ఆ మధ్య మార్గం అనే కల్చర్ రావాలంటే అది బుద్ధిజంతోనే వస్తుంది, దీంట్లో రాదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్చర్లో, పొలిటికల్ కల్చర్లో రాదు. రేషనల్ ప్రోగ్రెసివ్ సొసైటీ. చూడండి, రిలీజియస్ తీసుకున్నా కూడా బుద్ధిజం ఈజ్ అవర్ ఒరిజినల్ రిలీజన్. ఇట్ ఈస్ గర్వాపసి అంటారు వీళ్ళు. గర్వాపసి అంటే మనం అందరం బుద్ధిస్ట్ కావాలి. దట్ ఈస్ ది ఒరిజినల్ రిలీజన్, పర్టికులర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత సోషల్ ఇష్యూస్ తీసుకున్నా, రిలీజియస్ ఇష్యూస్ తీసుకున్నా, solutions are found in Buddhism only, in Buddhist attitude,
in Buddhist approach to these problems. Similarly, cultural, political problems తీసుకున్నా కూడా మనకు పొలిటికల్ గా తీసుకుంటే కూడా we can align ourselves with the rest of Asian countries if you are a Buddhist country. అన్ని విధాలా ఈ దేశానికి మేలు జరగాలి అంటే we have to revive this Buddhist culture, this Buddhist tradition, Buddhist spirit, Buddhist attitude. We can employ these techniques from family problems to national problems. ఇది రాడికల్ గా మనం ఆలోచించి రాడికల్ గా unless we break away from the existing culture. We are breaking away from the existing culture ante actually we are returning to our original culture. It's not that we are abandoning it. అది ఒకటి కొత్తగా చెప్తారు, మేము వీఆర్ నాట్ వై ఐఎమ్ నాట్ ఎ హిందూ అని ఒక ఆయనకు వస్తున్నారు. అసలు ఇఫ్ యు ఆర్ నాట్ హిందూ వాట్ ఆర్ యూ? హిందూ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది. అది వీఆర్ హిందూస్ బట్ వీఆర్ బుద్ధిస్ట్. కల్చరలీ యూ మే బి హిందూ బట్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్ బై రిలీజన్. అది రావాలి. అది రాకపోతే every Christian, every Muslim should say, I belong to this area, but my religion is different. అట్లాకుండా ఇప్పుడు ఏమైతుంది, మనగా ఒక ఫ్రాగ్మెంటెడ్ సొసైటీ డెవలప్ అవుతా ఉంది. సడన్లీ అన్ఫార్చునేట్లీ Muslims have started feeling they are in an alien society, which is not correct. They are in their own land. Their ancestors were Hindus. ఆ సిచ్యువేషన్ ఇవన్నీ రాకుండా పోవాలంటే వీటన్నిటిని యాక్సెప్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి యాక్సెప్ట్ చేయాలంటే ఒక బుద్ధిస్ట్ సొసైటీ, ఏ కంపాషనేట్ సొసైటీ, ఏ కల్చరల్లీ కోహెసివ్ సొసైటీ రావాలంటే రివైవల్ ఆఫ్ బుద్ధిజం చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఐ వెరీ సీరియస్లీ ఫీల్ అట్ టైమ్స్ దేర్ ఇస్ నో అదర్ వే. యు ఆర్ 3000 years తర్వాత యు ఆర్ స్టిల్ ఏ ఫ్రాగ్మెంటెడ్ what do you call unintegrated society. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు బిట్టర్నెస్ లేకుండా అవతల వాళ్ళకి కూడా చెప్పి కన్విన్స్ చేయగలగాలి. నేను అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు మనం ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ యూ టు బికమ్ ఏ బుద్ధిస్ట్, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. యూ షుడ్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్. ఇఫ్ యూ హ్యావ్ టు సర్వైవ్ యాజ్ ఎ కంట్రీ, యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ ప్రోగ్రెసివ్ నేషన్. ఆయన ఈ మధ్య రామకృష్ణన్ ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఈజ్ ఇన్ లండన్ నౌ, UK now. He got his Nobel Prize. He's a man from Tamil Nadu, but he was brought up in Baroda. He came and gave the centenary address in Mysore University. Centenary address lo theme ఏమిటంటే, this country will never progress as long as you have all these superstitions. As long as you have all this, so he listed out astrology, జ్యోతిష్యము, ఇవన్నీ లిస్ట్, మంచి రోజు చెడ్డ, ఇవన్నీ లిస్ట్. ఇవన్నీ మీరు ఈ గేవ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్. వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారంటే వాళ్ళకి ఇవన్నీ లేదు కాబట్టి ప్రోగ్రెస్ అయ్యాడని చెప్పాడు. యూ విల్ నాట్ ప్రోగ్రెస్ బికాస్ యు ఆర్ స్టక్ ఇన్ యువర్ ఓన్ మడ్. బురదలో ఇరుక్కుపోతాం కదా, అలా ఇరుక్కుపోయి ఉన్నాం. దాంట్లోంచి బయటపడడానికి వీలు కావటం లేదు. ఎందుకు వీలు కావటం లే? నీలో భయం పెడతాడు వాడు. చదువుకున్న వాళ్ళన్నా ఇవన్నీ అర్థం చేసుకొని వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్. ది సూనర్ వీ గెట్ అవుట్ ది బెటర్ ఇట్ ఈస్ ఫర్ అస్ అనేది అర్థం చేసుకోవాలి. 10 మందికి చెప్పాలి. వాళ్ళతో బిట్టర్ గా ఫైట్ చేసి కాదు, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇది ప్రాబ్లం. ఇది ఇఫ్ సమ్ బాయ్ వాంట్స్ టు మ్యారీ సమ్, నేను అదే చెప్తున్నా. బుద్ధిస్ట్ మా రాజా గారికి చెప్పాను, లెట్ us also have Buddhist marriage bureau. Any people, any community one can register himself, Muslim or Christian, anybody, register with us. If you want to marry across the communities, you register with us. Both of you please become Buddhist, we'll get you married అని చెప్తున్నాను. ఇట్స్ అలా అవసరం. ఇది లేదు చంపుకోవడం ఏమిటండి మ్యారేజ్ మ్యాటర్స్ లో? చంపుకోవడం ఏమిటి? యు ఆర్ కైండ్ ఆఫ్ మేకింగ్ ఏ విడో ఆఫ్ యువర్ ఓన్ డాటర్. డస్ ఇట్ మేక్ సెన్స్? ఈ చిన్న మనకు అది ఎంత సో మచ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ us, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ అవుట్. ఈ ఈథోస్ లో వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, మనం రిఫార్మ్ చేస్తాం హిందూస్. 70 ఏళ్ళు అయింది, ఏం రిఫార్మ్ అయితే జరిగిందండి? సో కాల్డ్ ఇండియన్ రిలీజన్, ఇండియన్ ట్రెడిషన్ లో ఏం రిఫార్మ్ జరిగింది 70 ఏళ్లలో?
Till today, you don't even have a uniform civil law. Till today, you don't have, many of those things, oppressive laws అన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇంకా ఇంతవరకు ఏం కాలేదు. ఏం రిఫార్మ్ ఏం జరగలేదు. రిఫార్మ్ జరగాలంటే లీగల్ లెజిస్లేషన్ వల్ల రాదు, ప్రజల్లో చైతన్యం రావాలి. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది పాయింట్స్ మేడ్ బై బాబా సాహెబ్ అబౌట్ హిజ్ ఏది మన ఎవరికి కమ్యూనిస్ట్ తో ఆర్గ్యూ చేసినప్పుడు అది చెప్పాడు. ముందు కల్చరల్ రెవల్యూషన్ రావాలి, తర్వాత పొలిటికల్ రెవల్యూషన్ రావాలన్నాడు. మీరు పొలిటికల్ రెవల్యూషన్ పెడతారు కమ్యూనిస్టులు, రేపొద్దు మీ కమ్యూనిస్ట్ లీడర్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది కదా అని అడిగాడు. ముందు కల్చరల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పొలిటికల్ రెవల్యూషన్ వచ్చినా రాకుండా ఒకటి అది చిన్నగా అది గ్రాడ్యువల్ గా వచ్చేస్తుంది. కల్చరల్ రెవల్యూషన్ కల్చరల్ చేంజ్ లేదు. మీరు ఇప్పుడు డెమోక్రసీ ఈజ్ నాట్ సక్సీడింగ్ ఇన్ ఇండియా. వై? బికాస్ యువర్ స్టక్ ఇన్ వర్ణాశ్రమ ధర్మం. నీ క్యాస్ట్ ప్రకారం నువ్వు ఓట్ చేస్తా ఉన్నావు. ఇప్పుడు పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం నువ్వు ఓట్ చేయటం లేదు. ఇంతకుముందు కాస్త కూస్తా ఉండింది, ఇండిపెండెన్స్ నుంచి ఒక 20-30 ఏళ్ళు ఉండింది. ఇప్పుడు కంప్లీట్ గా పోయింది. ఇప్పుడు 50 మేబీ మ్యాక్సిమం 30, 40, 50 ఇయర్స్ వరకు ఉండింది. లాస్ట్ 20 ఇయర్స్ లో కంప్లీట్ గా ఈ యాదవ్ పార్టీలు, ఇంకో పార్టీ రకరకాల పార్టీలు వచ్చేసి, మరాఠా పార్టీలు ఇక్కడ కర్ణాటకలో సరే మొదటి నుంచి ఉంది అది లింగాయిట్స్, ఒక్కలిగా పార్టీస్. ఈవెన్ కేరళలో వచ్చింది క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్, ఎంత పార్టీస్ అంతా. ఈ పోవాలంటే ఇంటగ్రేటెడ్ సొసైటీ రావాలి. ఇంటగ్రేటెడ్ సొసైటీ రావాలి అంటే బౌద్ధం రావాలి. ఇది ముందు చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళకి గ్రాడ్యువల్ గా చెప్పాలి. చెప్పడం ఎట్లా ఉండాలంటే కొట్లాడినట్టు ఉండకూడదు, మన పర్సుయేజివ్ గానే చెప్పాలి. దానికి మనకై మనమే మార్గం చూపించాలి. ఇప్పుడు గోరా గారు ఎంత గ్రేట్ సర్వీస్ చేశాడు. ఆయన నా ఉద్దేశంలో ఆయన గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చెప్పడం కాకుండా చెప్పి చేసి చూపించాడు. ఇది మనం అర్థం చేసుకుని మనం ఇంప్లిమెంట్ అయితే ఎప్పుడైతే చేయగలుగుతామో, ఎప్పుడైతే ఈ బుద్ధిస్ట్ కల్చర్, బుద్ధిస్ట్ ట్రెడిషన్, బుద్ధిస్ట్ ఇది ఎప్పుడైతే మనకు తిరిగి మనం రివైవ్ చేయగలుగుతామో అప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాండమిక్ వచ్చి వస్తా ఉంటే నువ్వు మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్ చేస్తావా? మరి 3,000 రూపీస్ అయ్యి 30,000 రూపీస్ అమ్ముతావా? లక్షల్లో అమ్ముతున్నాయి కొన్ని, ఏదో అన్ని అన్టెస్టెడ్ మెడిసిన్స్ అవి, దే ఆర్ నాట్ ఈవెన్ ప్రూవన్. అదే విధంగా హాస్పిటల్స్ మీకు 1000 రూపాయలు అయ్యే ట్రీట్మెంట్ 15,000, 20,000, 30,000, 50,000. ఇన్ కేస్ ఆఫ్ మై బ్రదర్ ఇట్ ఇస్ నియర్లీ 3-4 lakhs అయింది. ఈ సిచ్యువేషన్ లోంచి మనం బయటపడాలంటే ఎథికల్ కల్చర్ రావాలి. ఎథికల్ కల్చర్ రావాలంటే బుద్ధిజం రావాలి. ఇంటగ్రేటెడ్ సొసైటీ రావాలంటే బుద్ధిజం రావాలి. పొలిటికలీ వీ షుడ్ డెమోక్రసీ కూడా పనిచేయాలంటే బుద్ధిజం రావాలి నా ఉద్దేశం. లేకపోతే వీళ్ళు క్యాస్ట్ ఓట్ చేసుకుంటా ఉంటారు. బ్రీఫ్ గా ఇది చెప్పాను. ఇంకోసారి ఇంకోటి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యోగాని గురించి కూడా మాట్లాడాలి. యోగా, యోగీస్ వీటిని గురించి కూడా మాట్లాడాలి. యోగా, యోగి అనేది కూడా నాన్ వేదిక్, ప్రీ వేదిక్ ట్రెడిషన్. అది దాన్ని ఇప్పుడు అప్రోప్రియేట్ చేసేసుకొని చెప్పి ఆ యోగాకి ఏదో పిచ్చి అని పెట్టేసి ఆసనాలకి యోగాకి డిఫరెన్స్ లేకుండా, యోగా అనేది మెడిటేటివ్ కల్చర్. అది తీసి పడేసి ఇప్పుడు ఏం చేసినారు, యోగా అంటే ఆసనం, కుక్కుటాసనం, ఇంకో మయూరాసనం, ఇంకొక సమాధర ఆసనం అని పెట్టేసి ఆసనాకి యోగాకి డిఫరెన్స్ తెలియకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద దాన్ని తయారు చేసి మెడిటేషన్ అనేది దాంట్లోంచి కంప్లీట్ గా తీసి పడేసి దాన్ని నేను చెప్పాను ఇందా కల్చరల్ డిస్టార్షన్ అని. యోగా ఇస్ అనదర్ థింగ్ విచ్ హస్ బీన్ డిస్టార్టెడ్ బియాండ్ రికగ్నిషన్. అది యాక్చువల్లీ అది ఇప్పుడు మీరు చూస్తే యమ నియమ ఏమైనా చూస్తే అవన్నీ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అవి. దాన్ని ఏదో పతంజలి అని ఆయన కనిపెట్టాడని 4th century ADలోనే యోగాచార స్కూల్ అని ఉంది బుద్ధిజంలో. ఈ పతంజలి అని కనిపెట్టాడు. పతంజలి ఎవడు? పతంజలి గ్రామేరియనా లేకపోతే ఎవడు పతంజలి? ఎవడు వాడు? ఎప్పుడంటే ఎవరు చెప్పలేరు, ఎప్పుడు బతికాడంటే కూడా చెప్పలేరు. చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టారు. కల్చరల్ డిస్టార్షన్ అక్కడ కూడా జరిగింది. దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకున్నాము. ఇవన్నీ అప్పుడప్పుడు మనం ఇలాంటివి డిస్కస్ చేసుకొని ఏదో మనం ఏదో దాని ఒక రిలీజన్ అని చెప్పి అనుకోకూడదు. ఇది కల్చరల్ మూవ్మెంట్. బుద్ధిజం అనేది ఒక కల్చరల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇట్స్ మచ్ మోర్ దెన్ ఎ మియర్ రిలీజన్. ఇండివిజువల్ లెవెల్లో ఎస్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ, బట్ సొసైటల్ లెవెల్లో కూడా చాలా దాని మచ్ మోర్ ఇంపార్టెంట్ ఎట్ ది సొసైటల్ లెవెల్ దాన్ ఈవెన్ యువర్
తోసకం ఇండివిజువల్స్ మోక్షం వచ్చినా లేదో నాకు తెలియదు, కానీ సొసైటీ మోక్షం రావాలంటే మాత్రం బౌద్ధం అనేది చాలా, లేకపోతే ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది. మనం చూసాం అరౌండ్ లైఫ్ టైం 50 ఏళ్లలో చేంజే లేదు. ఇది ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలి, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ అనేది ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆలోచించాలి. చేసి దీన్ని మనం వీ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.